This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. ఏమవుదామని వచ్చారు సార్ చెన్నైకి? నాకు సినిమా అంటే చాలా ప్రాణం. ఎందుకంటే మనకి ఆ సాంగ్లు ఏంటంటే ఇంత మంచి సంగీతం మనం ఎలా పోగొట్టుకున్నాం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు బాగుంటలేదని కాదండి, దాంట్లో సోల్ కనిపించట్లేదు. పాటలు వినాలనుకుంటే ఏ పాటలు వింటారు? రహమాన్ సాంగ్స్ ఒకటి, ఓకే. కానీ ఇప్పుడు ఆయన కూడా బాగా చేయట్లేదండి. ఆయన కూడా ఏంటంటే ఫస్ట్ సినిమా ఏంటి సార్ ఇక్కడికి వచ్చాక చేసింది? జాతర ఫిల్మ్ ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ నన్ను అడిగాను, జాతర సినిమాయే మీకు రంగస్థలం ట్రూ కాపీ అండి. ఏ సినిమాని రాజమౌళి అంటే ఎవరన్నా అందరి వరకు మన తెలుగు ఇండస్ట్రీ అదే ఫార్ములా, దీంట్లో ఏ మార్పు రాలేదు. సో తర్వాత వచ్చినటువంటి మార్పులు ఎలా అనిపించాయి సార్? ఇప్పుడు పబ్లిసిటీ డిజైన్ కావచ్చు, లేకుంటే పోస్టర్ మేకింగ్ కావచ్చు, మ్యూజిక్ ఏంటి, డిజైన్స్ ఏంటి, అన్నీ కూడా మనకి కావు. టెక్నాలజీ అనేది చాలా అద్భుతమైనటువంటి, దాన్ని రియల్గా వాడట్లేదేమో అనిపిస్తుంది. పబ్లిసిటీ డిజైనింగ్ లో హీరోని ఎలివేట్ చేస్తున్నారా, డైరెక్టర్ని? పబ్లిసిటీ డిజైన్ అనేది ఇది ఏమైపోయిందంటే చెప్పంటారంటే మ్యారేజ్కి ఒక ఇన్విటేషన్ లాగా అయిపోయింది. ఎందుకంటే చెప్పంటారంటే ఇది బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, పుష్ప మూవీ కావచ్చు, ఇప్పుడు వచ్చిన కల్కి కావచ్చు, అవన్నీ చూసినప్పుడు సేమ్ ఇదే ఫీల్ కంటిన్యూ అవుతుందా మీకు? మ్యారేజ్ కార్డ్ ఇన్విటేషన్ లాగా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుందో పెద్ద ఎక్కువ కనిపించట్లేదు. ఎందుకంటే దానికి RRR వచ్చేసేది ఏంటంటే పుష్ చేశారు అంతే. ఏంటంటే జనాల చేత ఆస్కార్కి ఎందుకు వచ్చిందనంటే దానికి హైయెస్ట్ దేనికి తీసుకున్నారు సార్ మీరు? ఆ రోజుల్లోనే సమరసింహారెడ్డికి 4.5 lakhs తీసుకున్నారు. ఇప్పుడు 4.5 lakhs ఇప్పుడు తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు తెలుగులో ఎవరు తీసుకోవట్లేదు. నేను అదే చెప్తాను డిజైనర్స్కి, ఏమంటారంటే నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో ఈ రోజు మనకు ఉన్నటువంటి గెస్ట్ వెరీ స్పెషల్ గెస్ట్. నాట్ ఓన్లీ తెలుగు సినిమాలు, దేశవ్యాప్తంగా 1500 సినిమాలకు పైగా పబ్లిసిటీ డిజైన్ చేసినటువంటి లంకా భాస్కర్ మనతో ఉన్నారు. లంకా భాస్కర్ గారు ఇప్పటిదాకా ఇంటర్వ్యూలు ఎవరికి ఇవ్వలేదు. వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ చేయబోతోంది. మనతో పాటుగా ఉన్నారు భాస్కర్ గారు, లంకా భాస్కర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. మేము ఇప్పటిదాకా ఎన్ని తెలుగు సినిమాలు, దేశవ్యాప్తంగా హిందీ కావచ్చు, తమిళ్, మలయాళం ఇలాంటి ఎన్ని చూసినా లంకా భాస్కర్ పబ్లిసిటీ డిజైనర్, అది తప్ప మేము ఎప్పుడు చూడలేదు భాస్కర్ గారిని. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ సార్. యూజువల్ గానే ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది. ఇన్ని సినిమాలకు పనిచేశారు, ఇంత పబ్లిసిటీ డిజైనింగ్ చేశారు, ఆయన ఒకసారి చూడాలి, ఆయన ఎలా మాట్లాడతారు అది వినాలనుకుంటే ఎందుకని మీరు అసలు ఏ మీడియాలో కనిపించలేదు, ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఎందుకలా? అంటే జనరల్గా ఆర్టిస్ట్కి వర్క్ చేయడం తప్ప మాట్లాడేది తక్కువ ఉంటుంది. నేనే కాదు, బాబు గారిని తీసుకున్నా కూడా మీకు ఆయన లాస్ట్ డేస్లో మాట్లాడారు తప్ప ఫస్ట్ నుంచి అసలు ఆయన ఎప్పుడు కెమెరా ముందు కానీ ఎవరిని ఇంటర్వ్యూ కానీ వచ్చేవారు కాదు కదా. అలాగే మాకు అందరికి ఆర్టిస్టులకి అందరికీ ఏంటంటే ఈ ఇంటర్వ్యూలు ఏంటంటే కొంచెం ఎందుకో కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాం. కొంచెం దూరం పెడతారు మీడియా, దూరం పెడతామంటే మేము సరిగ్గా మాట్లాడగలుగుతాం, రీచ్ చెప్పగలుగుతాం, లేదు నువ్వు మాట్లాడదంటే తప్పులు వస్తాయి ఏంటని ఒక చిన్న ఫియర్ ఉంటుంది కదా. దాంతో అసలు అలా అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. నేను రాఘవేంద్ర గారు కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడారు, కానీ చెన్నైలో ఉన్నప్పుడు అసలు మాట్లాడేవారు కదా ఆయన కూడా. అవును కదా. అసలు ఆయన చాలా దూరంగా ఉన్నారు, పారిపోయారు ఆయన కూడా. అయితే అసలు ఇప్పటిదాకా మీడియాకి దూరంగా ఉండి, అసలు మీడియాని దగ్గరికి రానివ్వకుండా, ఇంటర్వ్యూలు ఇవ్వకుండా చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నటువంటి లంకా భాస్కర్ గారి కోసం మనం హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చాం. చెన్నైలో తన స్వగృహంలోనే ఉండి మనం మాట్లాడుతున్నాము. బోల్డ్ అని విషయాలు ఉన్నాయి కదా భాస్కర్ గారి దగ్గర నుంచి తెరుచుకోవడానికి. సార్ మాకైతే ఫర్ ద ఫస్ట్ టైం ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూ కాబట్టి బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకోవాలి సార్. తెలుగు వాళ్ళని తెలుసు, చెన్నైలో సెటిల్ అయ్యారని తెలుసు, బోల్డ్ అని మూవీస్ కి చేశారు, అందులో అవార్డ్ మూవీస్ ఉన్నాయి. ఒక్కొక్క హీరోకి మీరు చేసినటువంటి డిజైన్ వల్ల క్యూరియాసిటీ పెరిగేది, నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది. సో సార్ ఎలా అయింది సార్ మీ ఎంట్రీ అనేది ఇందులో? స్వగ్రామం వచ్చేసి నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను మా ఫాదర్ బేసికల్గా ఆర్టిస్ట్, ఆయన కూడా. ఆయన వెస్ట్ గోదావరిలోనే చాలా
ఫేమస్ ఆర్టిస్ట్. ఆయన ఆయన యంగ్ వయసులో కూడా బాంబేలో పబ్లిసిటీ డిజైనర్గానే ఉన్నారు, సినిమాలకి చేశారు. ఆ సినిమాల్లో అప్పుడు ఈ మదర్ ఇండియా, చౌదరి కా చాంద్, ప్యాస, మొఘలి ఆజం, ఢాకా, సింగపూర్, ఇంకా చాలా సినిమాలు చేస్తున్నారు. ఆయనకి ఏంటంటే ఇవి హిందీ రాకపోవడం వల్ల ఒకటి, తర్వాత సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఫీలింగ్లో ఉండడం వల్ల ఆయన రిటర్న్ వచ్చేసారు. సార్ ఇప్పుడు మదర్ ఇండియా కావచ్చు, మొఘలే ఆజం కావచ్చు, భారతదేశ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ఒక బెస్ట్ మూవీస్ అవి. ప్రతిసారి ఎవరు మాట్లాడాలనుకున్నా కానీ, దేని గురించి ఎగ్జాంపుల్స్ గా తీసుకోవాలనుకున్నా కానీ ఈ రెండు మాత్రం కంపల్సరీ ఉంటాయి సార్. ఇది కాకుండా ప్యాస కూడా ఉంటుంది. అవును, ప్యాస గురుదత్ ఫిల్మ్ చాలా పెద్ద ఫేమస్ ఫిల్మ్ కదా. మరి ఎలా వెళ్ళారు సార్ అక్కడి దాకా? ఫాదర్ ఎలా వెళ్ళారు? పేరు లంక ముత్యం ముత్యం గారు, లంక. సో అక్కడ టైటిల్ పడేది, అక్కడ పబ్లిసిటీ డిజైనర్ లంక ముత్యం గారు. అంటే అప్పుడు బాంబేలో ఎలా ఉండేదంటే అప్పుడు సిస్టమ్ వచ్చేసి ఆల్ ఇండియా స్పాన్ కాబట్టి ఒక ఆర్టిస్ట్ చేస్తే సరిపోదు. మన తెలుగు ఇండస్ట్రీలో అంటే మన ఓన్లీ స్టేట్ వరకే కాబట్టి ఒకళ్ళు ఇద్దరు చేస్తే సరిపోయింది. అక్కడ ఒక 5-6 డిజైనర్లని స్ప్లిట్ చేసేవారు, స్ప్లిట్ చేసి చేయించేవారు అన్నమాట. అంటే అప్పుడు ఎలా స్ప్లిట్ చేసేవారంటే, మీకు ఫోటో కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫోటో కార్డ్స్ అన్నీ మనం ప్రింటింగ్ మనం ఒకటి ఇస్తే ప్రింటింగ్ చేస్తే మొత్తం అంతా నెంబర్ ఆఫ్ కాపీస్ వస్తాయి, అన్ని చోట్లకి పంపించేస్తారు. కాబట్టి ఆల్ ఇండియా వాటికి ఫోటో కార్డ్స్ అంతా చేత్తోనే తయారు చేయాలి, అంతా మాన్యువల్ వర్కే, నో వర్క్లేదు. అందుకనంటే ఈ బంచిగా అందరికీ వర్క్లు డివైడ్ చేసేవారు. పోస్టర్స్ ఒకళ్ళు, మీ ఫోటో కార్డ్స్ ఒకళ్ళు, ఈ మ్యాగజైన్స్ ఒకళ్ళు, ఇలా డివైడ్ చేసేవారు. పోస్టర్ ఉందంటే 1-2 పోస్టర్లు ఒక స్ప్లిట్ చేసేవారు, అలా డివైడ్గా చేసి ఇచ్చేవారు. అలాగే కంప్లీట్ చేసేవారు. వాటిలో మా ఫాదర్ కూడా ఒక ఆయన కే ఆసిఫ్కి చాలా క్లోజ్ కూడా. ఓకే సార్. కే ఆసిఫ్ తెలుసు కదా, ఈయన అదే మదర్ ఇండియా డైరెక్టర్, మొఘలి ఆజంకి డైరెక్టర్ కే ఆసిఫ్. ఆయన బాగా ఆయన క్లోజ్ అని చెప్పేవారు. అప్పుడు నాకు చిన్న వయసు చెప్తా ఉండేవారు, నేను వింటా ఉండేవాడిని. మీరు వెళ్ళలేదు ముంబైకి ఎప్పుడు? లేదు, నేను పుట్టినప్పటికి వచ్చేసారు. ఎన్ని మూవీస్ చేశారు సార్ అలా ఫాదర్? నియర్లీ 50 వరకు చేసుంటారు అనుకుంటున్నాను. అంటే చాలా సినిమాలు చెప్పేవారు. నేను అప్పుడు నాకు కౌంట్ అంత గుర్తుండేది కాదు, ఈ పేర్లని గుర్తుండే మట్టుగా ఇవి ఉన్నాయి. కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి నా దగ్గర, 4-5 రెఫరెన్స్లు ఉన్నాయి మా ఫాదర్ చేసి. అవి ఆల్రెడీ మీకు పంపిస్తాను మరి చూడండి. సో అప్పటికి ఇది సౌత్ నార్త్ అనేది ఉండింది చాలా ఎక్కువ అప్పుడు. అంటే బాంబే సౌత్ నార్త్ అనేది ఆ జనరల్ ఫీలింగ్ వేరు. సినిమా ఇండస్ట్రీలో మద్రాసి అది ఈ డిఫరెన్స్. తెలుగు వారు అనేది కూడా లేదు కదా, తెలుగు వాళ్ళు కదా మద్రాసి అంటే. అదే తమిళ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, మలయాళం అవ్వచ్చు, సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఉంటుంది అండి అది. అది ఇప్పటికీ స్టిల్ ఉంది, అది పోలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం సౌత్ ఇండియన్ డామినేషన్ పెరగడం వల్ల పాన్ ఇండియా మూవీస్ అంటే ఇప్పటికే సౌత్ అంటున్నారు తప్ప మన భారతదేశం అంటలేదుగా. వాళ్ళు ఇప్పుడు అన్నా కూడా సౌత్ ఇండియన్స్ డామినేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మన భారతదేశంలో వాళ్ళు మన వాళ్ళే కదా అనడం లేదు కదా. మన వాళ్ళు కూడా అలాగే అంటున్నారు, నార్త్ ఇండియన్ని డామినేట్ చేసాం అంటున్నారు. కానీ ఏదైనా ఇండియన్ ఫ్యాన్ ఇండియన్ అన్నప్పుడు ఇండియా అంతా ఒకటే కదా. అది చెప్పట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు. ఇక్కడ డివైడ్ చేస్తున్నారు, అక్కడ డివైడ్ చేస్తున్నారు. నా ఒపీనియన్ అది. నిజమే సార్, అన్డినేబుల్ ఫ్యాక్ట్ అలాగే అనిపిస్తోంది కదా. అక్కడ నార్త్ ఇండియా, ఇది సౌత్ ఇండియా, మిగతా దేని గురించి అంతగా మాట్లాడరు. మనకు ఈస్ట్ వెస్ట్ అనేది కూడా అంత పెద్దగా కనిపించదు. అవును, అది ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫిల్మ్స్ కూడా మాట్లాడేటప్పుడు నార్త్ ఇండియన్ డామినేట్ చేస్తారంట, సౌత్ ఇండియన్ డామినేట్ చేసేస్తున్నారు అంటున్నారు తప్ప. కానీ బట్ నాన్నగారు ఒక పేరైతే ఉంది అక్కడ బాలీవుడ్ లో, చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయేటువంటి సినిమాలకు పనిచేసారు. బట్ ఎవరికి తెలియదు, నేను ఎవరికి చెప్పింది కూడా లేదు. ఎందుకంటే నాకు 15 years ఉన్నప్పుడు ఆయన ఫాదర్ చనిపోయారు. దాంతో నాకు అప్పుడు ఎడ్యుకేషన్ కూడా చేయలేకపోయాను. సో మెనీ రీజన్స్. వాటి వల్ల ఏంటంటే నేను ఇక్కడికి చెన్నై రావాల్సి వచ్చింది అనమాట. ఏమవుదామని వచ్చారు సార్ చెన్నైకి? చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే చెప్పంటారు, నాకు సినిమా అంటే చాలా ప్రాణం, చాలా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఈ సినిమా అనేది ఇది మూగమని నాకు 7 years 8 years ఉంటాయి. ఆ పీరియడ్లోనే మూగ మనుషుల చిత్రం మా ఊర్లో తీశారు షూటింగ్.
ఓ ఓకే, మీరు చూసారా, వెళ్ళి చూసారా? వెళ్ళి చూసానండి షూటింగ్ షూటింగ్ అదే నా పాట నేను సాంగ్ ఉంటుంది చూసారండి, పలకాల శిలక. అది తర్వాత మన జముని గారి సాంగ్ ఒకటి ఉంది కదండి, ఆ సాంగ్. తర్వాత అక్కడ ఓల్డ్ బిల్డింగ్లోను మీకు సీన్స్ అంతా ఉంటాయి. అది సావిత్రి గారు వాళ్ళు గుమ్మడితో వాళ్ళతో సాడ్ సీన్లు ఉంటాయి, హ్యాపీ సీన్లు ఉంటాయి, అవన్నీ అక్కడ షూట్ చేశారు. రోజు చూసేవాళ్ళ వెళ్ళి రోజు చూసేవాడిని. ఆ పాత బిల్డింగ్ అనేది మా ఫ్రెండ్ వాళ్ళది, అందుకని అలాగే వెళ్ళి చూసేవాడిని. ఇక్కడ మా ఇంటికి దగ్గరలో వలందర్ రేవ్ అని ఉండేది, అక్కడ ఈ నా పాట సాంగు, గోదావరి గట్టు ఉందనే సాంగ్, ఇవన్నీ షూట్ చేశారు. స్కూల్కి వెళ్ళలేదు, వెళ్ళలేదు, ఇంకా మొత్తం 5 రోజులు అక్కడే ఉన్నారు. మార్నింగ్ వెళ్ళే సరదాగా చూసి వచ్చేస్తామండి. అప్పుడు స్కూల్స్కి ఏముందండి, ఏదో ఊరినే 7 years కాబట్టి. 7 years కాదు, అప్పుడు స్కూల్స్కి అంటే ఏదో పిల్లలు పెద్దలు పంపించేవారు, పిల్లలు వెళ్ళేవారు తప్ప అందులో ఏ 10 మంది బాగా చదివారు. ఇంత సీరియస్నెస్ అప్పుడు కనిపించలేదు. అది కాకుండా నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ అండి, అది కూడా చదువు అంటే ఇంట్రెస్ట్, నేను బాగా చదువుకోవాలని కూడా అనుకున్నాను. బట్ నాకు అది కుదరలేదు అంతే తప్ప. నాకు చాలా ఇంట్రెస్ట్, చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. అప్పుడు కూడా నాకు ఏంటంటే బాంబే రావాలని ఉండేది, బాంబే వెళ్ళాలని ఉండేది. మా ఫాదర్ చెప్పడం వల్ల వాటి వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో తెలియదు, జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యి అక్కడ ఆర్టిస్ట్ అక్కడ బాంబే ఉండాలని ఉంది. కానీ అది ఎంత స్ట్రాంగ్ ఉందనేది చాలా తక్కువ ఉన్నది, బట్ ఉండాలని కోరిక ఉండదు. అలాగే అక్కడ మిలన్ అనే సినిమా, అది ఇప్పుడు మా మోగమోహన్ సినిమాని హిందీ వర్షన్ వచ్చి మిలన్, ఆ సునీల్ దత్ యాక్ట్ చేశాడు, నూతన్ యాక్టింగ్, అవి కూడా అక్కడ షూట్ చేశారు, అవి కూడా చూసుకోండి. ఈ సినిమా అయిపోయిన తర్వాత అది ఇంకో 1 year 1.5 years తర్వాత అది నాకు. అది కాకుండా ఏంటంటే ఫస్ట్ నాకు బాగా చిన్నప్పుడు ఆత్మబలంలో చిటపట్ట చినుకులు అనే సాంగ్ ఉంటుంది కదా, అదే నా ఫస్ట్ మూవీ నేను సినిమా చూడడం అనేది. ఆ ఒక్క ఫస్ట్ నాకు చిన్నప్పుడు ఆ సాంగ్ బాగా గుర్తుండే, చాలా. అసలు ఆ సాంగ్ వస్తే ఒళ్ళు పులకరిస్తాను అంత. ఇప్పటికి కూడా అదే ఫీల్, ఇప్పుడు కూడా అదే ఫీల్. ఎందుకంటే అప్పుడు సంగీతం వచ్చి చాలా అద్భుతమైన సంగీతం. అప్పుడే నాకు ఫస్ట్ టైం కేవి మహాదేవన్ గారు అంటే తెలిసిన పేరు, ఫస్ట్ ఆయన పేరు తెలుసు. తర్వాత మా ఫాదర్ వచ్చేసి ఆయనకి కొంచెం పాటలు పాడేవారు, సరదాగా మాట్లాడేవారు. వాటిల్లో ఆయన ఎస్డి బర్మన్ పేరు ఎక్కువ చెప్పేవారు. అందుకు నేను ఆ ఎస్డి బర్మన్ సాంగ్లన్నీ కూడా నేను వినేవాడిని. ఆయన సన్ ఆర్డి బర్మన్ నా ఫ్యాన్ అండి. ఆర్డి బర్మన్ సినిమాలు అంటే ఆ సాంగ్లు చాలా ఇంట్రెస్ట్ పడుతుంది. అలాగే ఫేమస్ ఆర్టిస్టులు కూడా జేపీ సింగాల్ అని చాలా క్యాలెండర్ ఆర్టిస్ట్, చాలా ఫేమస్ ఆర్టిస్ట్. నేను నా చిన్నప్పుడు ఆయన పెయింటింగ్స్ అన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ జేపీ సింగాల్, ఆర్డి బర్మన్ వీళ్ళంటే నాకు చాలా ప్రాణం. మన తెలుగులో ఈయన మా కేవి మహాదేవన్ గారు. అలా అని చెప్పి మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు కాదు, మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ. ఎంఎస్ విశ్వనాథన్ తీసుకోండి, ఇక్కడ మన ఎస్ రాజేశ్వరరావు గారు తీసుకోండి, టీవీ రాజుని తీసుకోండి, పెండియాల్ గారిని తీసుకోండి, ఎవరిని తీసుకున్నా కూడా ఆ సంగీతం ఏంటంటే ఇప్పుడు కూడా మనకు ఆ సాంగ్లు ఏంటంటే ఇంత మంచి సంగీతాన్ని మనం ఎలా పోగొట్టుకున్నాం అనిపిస్తూ ఉంటుంది మాకు. ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు బాగుంటలేదని కాదండి, దాంట్లో సోల్ కనిపించట్లేదు. ఏదో ఏదైనా డామినేషన్ ఎక్కువ అవుతుంది, మ్యూజిక్ డామినేషన్ ఉంటుందా, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఏదో చేస్తున్నారు ఆ టైంకి, ఇప్పుడు యంగర్ జనరేషన్ నచ్చుతున్నాయి, హిట్ అయిపోతారు, నచ్చలని ఫెయిల్ అయిపోతున్నాయి. తర్వాత ఏంటంటే ఈ కేవి మహాదేవన్ వీళ్ళ తర్వాత మన ఆయన ఎంఎస్ విశ్వనాథన్ ఇక్కడ చాలా అద్భుతమైన సినిమాలు అన్నీ చేశారు. ఆయన సాంగ్లు అంటే కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి తమిళ్లో ఆయన చాలా ఫేమస్ అన్న, చాలా అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ తర్వాత ఈయన ఇళయరాజా వచ్చారండి. అంటే నేను మా గురుగారి దగ్గర నేర్చుకునేటప్పుడు ఇళయరాజా గారు ఇంట్రొడ్యూస్ అయ్యారు. మా గురుగారే చేశారు ఫస్ట్ ఫిల్మ్ అన్నకిల్ అనే సినిమాకి ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సినిమాలో ఆయన 1000 films చేశారు. మరి ఆయన ఒక ట్రెండ్ వచ్చి అద్భుతమైన ట్రెండ్ తీసుకొచ్చారు కదా. మ్యూజిక్లోనే ఎస్ఐ జ్ఞాన్ ఇళయరాజా అంట ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళే విధంగా మ్యూజిక్ చేశారు. ఇప్పుడు అది గ్రాడ్యువల్గా తగ్గిపోయి ఏదో వస్తుంది. ఇప్పుడు ఒకవేళ పాటలు వినాలనుకుంటే ఏ పాటలు వింటారు, ఎప్పటికి వింటారు మీరు? ఇప్పటికే ఉన్నా కూడా నేను వీళ్ళే వింటాను, ఆర్డి బర్మన్, ఎస్డి బర్మన్, ఇళయరాజా, నౌషాద్, మదన్ మోహన్ సాంగ్స్ అంటే కూడా నాకు చాలా ఎక్కువ ఇష్టం. అలాగే గ్రేట్ మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ మదన్ మోహన్,
తర్వాత సలీల్ చౌదరి, రవి, శంకర్ జయకిషన్, లక్ష్మీకాంత్ ప్యారలాల్, మొత్తం అంత ఓల్డ్ మెలోడీస్ అన్నట్టు. లేటెస్ట్గా వచ్చిన వాళ్ళలో నాకు ఇప్పుడు రహమాన్ సాంగ్స్ ఒకటి. ఓకే. కానీ ఇప్పుడు ఆయన కూడా బాగా చేయట్లేదు. ఆయన కూడా ఏంటంటే ఏ కారణం తెలియట్లేదు. ఆయన వచ్చిన ఫస్ట్లో వచ్చినటువంటి ఒక 10 years ముందు ఉన్న సాంగ్స్ ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే సినిమాకి మనకి 6 సాంగులు కావాలని చేస్తున్నట్టుగా ఉంది తప్ప కళ కనిపించట్లేదు, సంగీతం కనిపించట్లేదు. ఈ మధ్య కాలంలో అలా కట్టిపడేసినవి ఏమున్నాయి సార్ మీకు ఆ పాటలకు సంబంధించి చూస్తే? మ్యూజిక్ డైరెక్టర్లు ఎస్ ఇది బాగుంది, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్లో అంటే ఇది మన బాహుబలి ఒకటి చాలా బాగా చేశారంట సార్. ఓకే. కిరవాణి గారు చాలా బాగా చేశారు. అంటే ఇంకా చాలా ఉన్నాయి అందులో. బాహుబలి సినిమా మన రీసెంట్గా చేసిన వాటిలో పుష్ప కొంచెం బెటర్. ఓకే. కొంచెం బెటర్. తమిళ్లో ఈ యంగ్స్టర్స్ వచ్చి రహమాన్ తర్వాత నాకు ఎవరు అంత అనిపించట్లేదు. 1-2 సాంగ్స్ బాగుంటాయి, వింటూ ఉంటాను. వినగానే కదా మోడర్న్ కొత్తగా వచ్చి ఎవరైనా వింటాను. అలాగే ఇప్పుడు ఫారెన్లో చూస్తే మనకి మైకేల్ జాక్సన్ సాంగ్స్. ఓకే. మైకేల్ జాక్సన్ తర్వాత అలాంటి గొప్ప వ్యక్తి రాలేదు. వస్తున్నాయి చాలా చాలా మ్యూజిక్స్ వస్తున్నాయి, కానీ ఆ అద్భుతం రావట్లేదు. మెస్మరైజ్ చేసేటువంటి మెస్మరైజే కదండి. దాంట్లో ఏంటంటే వాళ్ళు పొయిటిక్గా చేసేవారు, తర్వాత మెసేజ్ చెప్పేవారు, తర్వాత అంటే మనలో మన నరాలను అందరిని పిండేసేవారు. ఆ మ్యూజిక్ అంటే మనమే ఫ్లాట్ అయిపోతాం. మనకు పోయిన కూడా వద్దు, ఆ మ్యూజిక్ అంటే చాలా అనిపిస్తాం. సో ఇప్పుడు మూగ మనసులు తర్వాత ఇంకా అక్కడి నుంచి సినిమా అనేది చాలా విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది. అందుకని నేను ఏంటంటే నర్సాపురంలో ఎక్కువ సినిమాలు చాలా ఎక్కువ వచ్చాయి. సినిమా వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. 2 theaters అయినా కూడా మాకు ఫారెన్ ఫిల్మ్స్ అన్నీ బాగా రిలీజ్ అయ్యాయి. ఫారెన్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యి డైరెక్ట్ ఇంగ్లీష్ లోనే రిలీజ్ అయ్యాయి. ఇండియాకి వచ్చిన తర్వాత డబ్బింగ్ కాదండి, ఫిల్మ్స్ డైరెక్ట్ ఇంగ్లీష్ మూవీస్. అలాగే హిందీ ఫిల్మ్స్ కూడా మోస్ట్లీ హిందీ ఫిల్మ్స్ అన్ని మా ఊర్లో చూసాను. అలాగే ఇంగ్లీష్ ఫిల్మ్స్ అన్ని కూడా నేను ఏమేమి చూసాను. గ్రేట్ ఫిల్మ్స్ అన్ని చూసాను. నాకు చిన్నప్పుడు అంతా ఏంటంటే బెన్ హర్, 10 Commandments, స్పార్టకస్, హెర్క్యులస్, ఇది చాలా క్లియోపాట్రా, ఇవన్నీ టాప్ సినిమాలన్నీ కూడా నేను చూసాను. అయ్యే కాకుండా జేమ్స్ బాండ్ స్టార్టింగ్ ఫిల్మ్ కూడా చూసాను. ఓకే. ఆయన షాన్ కానరీ చేసిన సినిమాలో ఆయన చేసిన అవన్నీ కూడా ఫారెన్ ఫిల్మ్స్ అన్నీ కాక వాళ్ళే అయ్యే కాదండి, అన్ని రకాల ఫిల్మ్స్ చూసేవాడిని. తర్వాత ఇక్కడికి మెడ్రాస్ వచ్చిన తర్వాత నేను కంపల్సరీ మూవీస్ చూసుకోండి. అక్కడ నర్సాపూర్లో ఎవరితో కలిసి చూసేవాడు సార్? ఫ్రెండ్స్, ఫాదర్, ఫ్యామిలీ? ఎలా? అప్పుడు ఫ్యామిలీస్తో వెళ్ళి తక్కువ ఉండేది. మీకే ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. అప్పుడు చిన్నప్పుడు అంటే ఫ్యామిలీస్తో వెళ్ళేది చాలా తక్కువ. ఎవరంటే ఓన్లీ ఎంప్లాయీస్ వెళ్ళేవారు. ఓన్లీ ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళకి సండే ఖాళీ దొరుకుతుంది కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళేవారు. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ పీపుల్స్ సెకండ్ షో వెళ్ళేవారు. ఎందుకంటే మన ఆంధ్రాలో సెకండ్ షోలు చూడటం చాలా ఎక్కువ. ఇండియాలో ఎక్కడ ఉందో లేదో తెలియదు, కానీ చాలా విపరీతంగా వెళ్తారు సినిమాలు. అది నాకు బాగా తెలిసింది. వాళ్ళంతే తప్ప మిగతా మామూలు నార్మల్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఎవరు కావాల్సి వాళ్ళు వెళ్ళిపోయేవారు అంతే తప్ప. అలాగంటే నాకు ఒక బ్రదర్ ఉండేవాడు, సత్యానందన్ బ్రదర్. అతను 17 years చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా ఫాదర్ కొంచెం అప్సెట్ అయ్యి కొంచెం ఆయన ఎక్స్పైర్డ్ అయిపోయారు. ఆయన మంచి ఆర్టిస్ట్, గ్రేట్ ఆర్టిస్ట్. అంటే చాలా మెమరీ, అద్భుతమైన మెమరీ అన్నమాట. ఆ మెమరీ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూశారనుకోండి, ఒక 10 days తర్వాత కవిత గారు ఎలా ఉంటారు, మీ పేరు కవితే కదా, అవును సార్, అవును సార్, కవిత గారు ఎలా ఉంటారని చెప్తే అలా వేసేసుకోండి. గోరుతో వేసేవాడు, పెన్సిల్ కూడా కాదు, ఆర్ట్ తీసుకుని గోరుతో వేసి అలా పెట్టేవాడు. గ్రేట్. అలాగే స్లైడ్స్ ఉండేయండి చిన్నప్పుడు మీరు చూసే స్లైడ్స్, చిన్న చిన్న స్లైడ్, కెలోయిడోస్కోప్ లో చిన్న స్లైడ్స్ వచ్చాయి థియేటర్స్ లో. ఆ స్లైడ్స్ అన్ని వచ్చారు, ఇంత చిన్నది ఉంటుంది, 3 inches by 3 inches, 4 inches. న్యూస్ రీల్, షో రీల్ చూపించాం. వాటిలో
ఇవి మాత్రమే ఉంటుంది. అవును సార్. అది థియేటర్లో ఇంటర్వెల్కి ముందు పిక్చర్ స్టార్టింగ్ ముందు వేసేవారు, పలానా సినిమా వస్తుంది, పలానా సినిమా రావట్లేదు, యాడ్స్ ఇలాగనే వేసేవారు. వాటిల్లో అవి బాగా వర్క్ చేసేవాడు. దాంట్లో ఏంటంటే ఈ గైడ్ అనే దానికి ఒక స్లైడ్ వర్క్ చేశాడు, చాలా బాగుంటుంది. అలాగే బెన్హర్ స్లైడ్ కూడా చాలా బాగా చేశాడు. మంచి పేరు అండి, మంచి పేరు. ఆర్ట్ ప్రాబ్లం వల్ల కొంచెం ఎక్స్పైర్డ్ అయిపోయాడు. ఎంగేజ్లోనే ఆర్ట్ ఎన్లార్జ్ అయింది, దానికి ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల అప్పుడు అసలు డెవలప్మెంట్ లేదు, ఆర్ట్ డెవలప్మెంట్ లేదు, ఆర్ట్ సర్జరీలు ఇవన్నీ డెవలప్మెంట్ లేదు కదా, ఎక్స్పైర్డ్ అయిపోయింది. అప్పుడు ఓపెన్ హార్ట్ లాగా చేసేవాడు. లేవు అప్పుడు లేవు అసలు. సో ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసారా, చెన్నై వచ్చారు అప్పుడు? చెన్నై ఇంకా అంటే నేను రావాల్సి వచ్చింది, బై ది ఇంట్రెస్ట్ కూడా. మరి చదువు సార్? నాకు ఇంకా ఆఫీస్ అనమాట, 10th కూడా ఫినిష్ అయిపోయాను, ఆఫీస్ ఇంక వచ్చేసాను అనమాట. దాంట్లో వచ్చినప్పుడు ఏంటంటే చెప్పారు, ఇంట్లో చెప్పొచ్చారా? ఇంట్లో చెప్పాను, నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఆ వర్క్లో ఉన్నప్పుడు నాకు ఎలాగైనా సరే చెన్నై వెళ్ళాలని ఒక మెడ్రాస్ వెళ్ళాలని ఇప్పుడు చెన్నై అప్పుడు మద్రాస్ కదా వెళ్ళాలని కోరుకున్నప్పుడు మా రిలేషన్స్ ఒక ఆయన ముందు సత్యం గారు అని చెప్పేసి మేకప్ మ్యాన్, ఆయన నా వర్క్లు చూసి నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కదా, అక్కడ ఉండాలని చెప్పేసి అప్పుడు ఆయన పిలిస్తే వచ్చాను అన్నమాట. వచ్చినప్పుడు కళామందిర్ అని ఒక పబ్లిసిటీ సంస్థ ఉంటుంది, ఆచార్య గారు నిరంజన్ రావు గారు అని ఇద్దరు కలిపి చేసేవారు. వాళ్ళు ఎక్కువ చలం సినిమాలు అవి చేసేవారు, చాలా వాళ్ళు మంచి ఆర్టిస్టులు. వాళ్ళ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్గా చేరాను, అక్కడ 1.5 years ఉన్నానండి. తర్వాత ఈశ్వర్ గారి దగ్గర అసిస్టెంట్గా చేరాను. సో జాయిన్ అవ్వడమే నేను పబ్లిసిటీ డిజైనర్గా జాయిన్ అవుతాను ఫిక్స్ అయిపోయాను. చేతిలో ఉన్నది అప్పుడు అదే కదండి, చేతిలో స్కిల్ ఉన్నది ఆర్టే కదండి. అవును, ఇంకా దీనికి వేరే ఐడియా ఉంటుంది, ఐడియా ఉండదు. అయినా ఆర్ట్ అంటే కూడా చాలా ఎక్కువ ఇష్టం. సంగీతం, కళ, ఇది చిత్రకళ ఏంటంటే ఆటోమేటిక్గా మంచి రిలేషన్ కదండి. అవన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత అండి ఇక్కడ సినిమాలో వచ్చి చాలా సినిమాలు చూసినప్పుడు మంచి సినిమాల గురించి జడ్జిమెంట్ చెప్పేవాడు అందరికి, ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది, ఇది అని చెప్పేసి చాలా ఎక్కువగా చెప్పుకొని అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఫస్ట్ సినిమా ఏంటి సార్ ఇక్కడికి వచ్చాక చేసింది మీరు? నేను 1974లో వచ్చాను. ఏంటంటే ఎవరికి ఉందో లేదో తెలియదు, January 1st వచ్చాను. 73 31st బయలుదేరానండి. అప్పుడు ట్రైన్స్ కూడా లేవు. ఎలా వచ్చారు? ఆ ట్రైన్స్ ఉన్నాయంటే ఒకే ఒక మెయిల్ ఒకటే తిరుగుతుంది అన్నమాట. అది అప్పుడు ఆంధ్ర తెలంగాణ గొడవలు. ఆ టైంలో ఎలాగైనా వెళ్ళాలని చెప్పి ఆయనేమో మీరు లెటర్ వేశారు, నువ్వు వస్తే ఇక్కడ ఎక్కడో ఏదో చూద్దామని చెప్పేసి సచిన్ గారు లెటర్ వేశారు. వేస్తే సరే అని చెప్పేసి బయలుదేరమాట. విజయవాడ వచ్చి విజయవాడలో మెయిల్ ఉంటే మెయిల్కి ఎక్కి వచ్చాను అనమాట. January 1st ఇక్కడ వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత January 2nd అనుకుంటాను, బాబీ ఫిల్మ్, అది సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్. అది నాకు రాజ్ కపూర్ ఫిల్మ్స్ అంటే చాలా చాలా ఇష్టం, మా ఫాదర్కి ఇష్టం, మాకు కూడా చాలా. రాజ్ కపూర్ ఫిల్మ్స్ అన్నీ చూశాను అనమాట. అది చూశాను. తర్వాత ఇంకో 2-3 రోజుల తర్వాత యావదంగి భారత్, ఈ 2 కాంపిటీషన్ ఆడినాయండి సినిమాల రోజు. అది పెద్ద మ్యూజికల్ హిట్ అండి. ఇదేమో లక్ష్మీకాంత్ ప్యారలల్, అదేమో ఆర్డి బర్మన్, మీ ఇద్దరు ఫేవరెట్స్. అవి చూసాను. అక్కడి నుంచి ఇక్కడ ఫిల్మ్స్ అన్నీ చూడడం, అది ఇక్కడ చిలికి మల్టీ లాంగ్వేజ్ చూడడం కూడా కుదిరింది. ఎందుకంటే మలయాళం సినిమాలు, చెమ్మీను ఇలాంటి సినిమాలన్నీ కూడా చూస్తున్నాను. అలాగే కన్నడ ఫిల్మ్స్ కూడా చూస్తున్నాను. చోమన్ దుడి అని చెప్పేసి ఒక సినిమా కూడా చాలా బాగుంటుంది సినిమా. అవి అన్నీ కూడా మలయాళం అన్నీ కూడా చూస్తున్నాను. సో ఫస్ట్ మూవీ ఏంటి సార్? ఫస్ట్ మూవీ, ఆ తర్వాత అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు, ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరే చేసింది ఏంటి? అంటే నేను ఈశ్వర్ గారి దగ్గర చేస్తున్నప్పుడు ధవళ సత్యం మా నర్సాపురం మాకు ఫ్రెండ్ కూడా. ధవళ సత్యం గారు తెలుసు కదా? తెలుసు సార్. ఆయన ఏంటంటే దాసనారాయణ రావు గారితో కో డైరెక్టర్. అది కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నారు. ఆయనేమో ఆయన తీసుకొచ్చాడు, ధవళ సత్యం నువ్వు ఇక్కడ ఎందుకు అక్కడికి రా అని చెప్పి దాసనారాయణ రావు గారు తీసుకొచ్చారు. తర్వాత ఆయన దగ్గర అసిస్టెంట్గా అక్కడ వర్క్ చేసినప్పుడు ఆయన జాతర ఫిల్మ్ ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ నన్ను అడిగారు, అది సినిమా చేయి, మనం నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను చేయాలి అంటే నాకు అక్కడ ధైర్యం సరిపడదు అప్పుడు. ఓకే సార్. అంటే నేను సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు, అక్కడ వదిలేసుకుని ఇక్కడికి వచ్చి చేయడం అనేది కుదరదు, నేను రాను, మీరు ఎవరితోనే చేంజ్ చేసుకోండి, మంచి ఈ ట్రిప్ తర్వాత చూసుకుందాం అని ఆయన వేరే ఆర్టిస్ట్ని పెట్టి చేశారు.
చేసినప్పుడు లక్ష్మీ డిస్ట్రిబ్యూషన్లో డిజైన్స్ రిజెక్ట్ చేశారు. కాదు కూడా మీరే జాతర అనే మంచి సినిమా చేసుకుని మీరు ఇలాంటి డిజైన్స్ చేస్తే అలాగా అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, నేను ధవళ సత్యం గారు వచ్చి సాయంత్రం 7 గంటల వరకు వెయిట్ చేశారు నా కోసం. ఈ 7 o'clock నేను భోజనానికి బయటకు వచ్చేవాడిని. వచ్చి హోటల్కి వెళ్ళి భోజనం చేయడం కదండి. ఆ టైంలో ఆయన పట్టుకుని లేదు ఆ సినిమా నువ్వే చేయాలి, చేస్తేనే ఎవరికి అర్థం కాదు చెప్పినా కూడా నువ్వు చేయాలంటే. నేను చేయడం అనేది ఏంటంటే సీక్రెట్గా చేయడం కుదరదు, పేపర్లో వచ్చేస్తుంది, రేపు పొద్దున్న గురుగారి దగ్గర చాలా బ్యాడ్ నేమ్ అయిపోద్ది. ఒక పని చేస్తాను, నేను ఆయన పర్మిషన్ అడుగుతాను, అడిగితే కనుక నేను ఓకే అంటే నాకు ఓకే అని చేస్తాను, అప్పుడు నేను ఫ్రీగా చేయగలుగుతాను అని చెప్పాను. సరే అని ఆయన మా గురుగారిని అడిగితే అడిగాను సంతోషంలో, మేము సినిమాలు సంపాదించుకోవడం చాలా కష్టపడి సంపాదించవలసి వచ్చింది, నీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి వదలకుండా చేసుకో అన్నాను. అప్పుడు ఆయనకు ప్రామిస్ చేశాను, నేను మార్నింగ్ 9 to 5 మీ దగ్గర వర్క్ చేస్తాను, నేను ఆ తర్వాత 9 to 7 వరకు చేస్తాను, ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి చేసుకుంటాను అని చెప్పేసి రూమ్కి వెళ్ళి చేసుకుంటాను అని చెప్పేసి చెప్పాను. యాక్చువల్ నాకు రూమ్ కూడా లేదు. ఎక్కడుండేవారు? మా గురుగారి ఆఫీస్లోనే పడుకున్నాను. కాకపోతే మా క్లాస్మేట్స్ వీళ్ళందరూ ఇక్కడ సిఏ చేస్తున్నారు, వాళ్ళ పక్కనే వాళ్ళు ముగ్గురు పొరవాళ్ళు కలిసి ఒక రూమ్లో ఉండేవారు. ఆ రూమ్లో కూర్చొని నైట్ నేను డిజైన్ చేసాను అన్నమాట. ఎలా డిజైన్ చేసేవాళ్ళు సార్? ఇప్పుడు మాన్యువల్గా అంటే హ్యాండ్తోనే చేసేవాళ్ళు? హ్యాండ్ మీకు ఒక 20 years ముందంతా మాన్యువలే కదా. అవును, ఇది లేదు కదా, సిస్టమ్ అనేది కాదు కదా, అంతా ప్రతిదీ చేత్తోనే చేయాలి. దాంట్లో ఒక అద్భుతం ఉందండి, చేత్తో చేసేది దాంట్లో మన ప్రాపర్టీ అన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు కంప్యూటర్ చేయడం అనేది ఎంతసేపు ఎందుకంటే ఒక అమెరికన్ ప్రాపర్టీయో లేకపోతే ఇంకొక కంట్రీ ప్రాపర్టీని మన వాడుకుని చేస్తున్నట్టు ఉంటుంది తప్ప కానీ మందన్నట్టు ఉంటుంది మీకు. ఇది అయితే మన స్కిల్, మన చేతితో చేసినప్పుడు దాంట్లో ఒక పవర్, ఒక ఆలోచన, ఒక చూపు, మనం చేసేటప్పుడు చూసి ఒక లైన్ వేస్తే ఇది తప్ప కరెక్ట్ అని జడ్జిమెంట్ చేసి వేయాలి. అయితే సార్ ఇప్పుడు మీరు పబ్లిసిటీ డిజైన్ చెయ్యాలి అనుకున్నప్పుడు కంప్లీట్ గా స్టోరీ అంతా మీకు చెప్పేవాళ్ళ, ఎలా చేసేవాళ్ళు? ధవళ సత్యం గారు అలా చెప్పినప్పుడు ఏంటంటే ఆయన జాతర అని చెప్పారు. జాతర అని చెప్పగానే నాకు కథ అవసరం లేదని చెప్పాను. జాతర అంటే ఎలా ఉంటుందని మాకు చిన్నప్పటి నుంచి ఊర్లో చూసినాయి. అవును, ఇద్దరు అన్నదమ్ముల స్టోరీ అన్న సంగతి తెలుసు, అదే అని అసలు ఆ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోలేదు. సరే నేను జాతర అనేది చేసి ఒక దానికి జాతర కావాలి, ఏ ఎలిమెంట్స్ అయితే కావాలో ఆ ఎలిమెంట్స్ తోటి డిజైన్ చేశాను. ఆ డిజైన్ అది పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చినప్పుడు చాలా బాగా మంచి పేరు వచ్చింది. తర్వాత లక్ష్మీ బిల్డింగ్స్లో వాళ్ళు కూడా ఈ డిజైన్ బాగుంది, ఇదే 4 sheet వేయండి అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత మా డిజైన్స్ అన్నీ కూడా చేశాను, అంతా ప్రింట్ చేశారు, అన్నీ మంచి పేరు వచ్చింది. ఓకే సార్. ఆ టైంలోనే ఇది మన నవతా ఆర్ట్స్ మీకు తెలుసు కదా, 4 స్తంభాల టీ అని చేశారు. ఆయన ప్రొడ్యూసర్ సన్ ఒక ఆయన అర్చిబాబు గారు, ఆయన ధవళ సత్యం మేము అందరూ కలిసి సాయంత్రం అయితే కలుసుకున్నాము. ఆయన అన్నారు, మేము అదే బాపు గారితో సినిమా చేస్తున్నాం, క్షేత్రయాన సినిమా చేస్తున్నాం, దానికి మీరే చేస్తే బాగుంటుంది, ఫాదర్ని కలవండి అన్నారు. ఇప్పుడు ఆ కృష్ణరాజు గారిని వెళ్ళాను. ఆయన చాలా ఏజ్డ్ పర్సన్ కానీ యంగ్స్టర్స్కి బాగా మంచి ఎంకరేజ్ చేస్తారు. ఆయన అన్నారు, మా కుర్రోళ్ళే చేస్తే బాగుంటుంది కదా, నాకేం అభ్యంతరం లేదు, బాపు గారు మీరు ఒప్పించగలిగితే మాకు అభ్యంతరం లేదన్నారు. అంటే సరే అప్పుడు ఉన్నది నాకు ఒక్కటే ఉంది, ఆ జాతర చేసిన వర్క్ చేసి అదొకటే చూపించుకోగలరు. అది తీసుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి. ఇలాగా ఆయన చెప్పారు, ఇలాగా వాళ్ళ అబ్బాయి చెప్పారు, ఇలాగా మా ఫ్రెండ్ ఇలాగ అప్పుడే చేస్తున్నారు డిజైన్స్, మీరు చూసి మీరు ఓకే అనుకుంటే ఇది మా డిజైనర్కి పెట్టుకుందాం అనుకుంటే సరే పంపించండి అన్నారు. నేనే సింగిల్గా వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు చూపెట్టాను అన్నమాట, ఇంత బాగుంది కదండి, ఇంక వేరే ఎందుకంటే మీరే చేయండి అన్నారు. అసలే బాపు గారు అనగానే బాపు బొమ్మలు లేకుంటే బాపుకి సంబంధించిన ఈస్థెటిక్ సెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత వెరీ ఫస్ట్ టైం ఒకటే చూపించారు మీరు, ఇమ్మీడియట్ గా ఓకే చేసేసారు. ఓకే చేయండి, మీరే చేసేయండి అన్నారు. అంతే, ఇంకా ఓకే మీరే చేస్తున్నారు, ఇంకా చేసేయండి అన్నారు. ఏం సినిమా సార్ అది? త్యాగి అండి. ఓకే, ఆ సినిమా చేసాము. ఆ త్యాగికి చాలా బాగా వర్క్ చేసాం, చాలా మంచి చేసాం, మంచి పేరు కూడా వచ్చింది. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ కాల.
తర్వాత జాతర కూడా అంత సక్సెస్ కాల. అప్పటికంటే కొంచెం ఆ జాతర సినిమాయే మీకు రంగస్థలం. ఓ అవునా? ట్రూ కాపీ అండి. అందులో ఏం అదే సినిమాని వీళ్ళు మోల్డ్ చేశారు అంతే. అతనికి మన రామ్ చరణ్కి మోల్డ్ చేసి వర్షన్కి ఒక వర్షన్ రాశారు తప్ప 60-70% సినిమా అదే సినిమా. ఇది 75లో తీశారు సార్ మీరు? ఇది వచ్చేసి 82 అనుకుంటాం. 82 నుంచి ఇది ఆల్మోస్ట్ 2022లో అనుకుంటాను కదా సార్. రంగస్థలం 2021 ఆ సినిమా ఆల్మోస్ట్ 40 years తేడా. అది ఇప్పుడు సక్సెస్ అయింది, అప్పుడు సక్సెస్ కాల. నేను ఇప్పుడు సుకుమార్ కాపీ చేశారని చెప్పడం వర్షం కాదు, ఆల్మోస్ట్ అలాగే కాదు. ఆ సినిమానే వీళ్ళు బేస్ పెట్టుకుని ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు కదా. ఒక సినిమాని బేస్ పెట్టుకుని మార్చేసి చేస్తున్నారు. అదే సినిమాని చేశారు, బట్ ఆయనకు నచ్చింది చేయాలనుకున్నారు, చేశారు. అక్కడ వేసి అది కాపీ వర్షన్ మా వర్షన్ అని మాట్లాడుకుని అది వేరే, అది వేరే విషయం. చేశారు అది ఆ సినిమా. అది సరిగ్గా ఆడలేదు సినిమా. అప్పటికే అంత అడ్వాన్స్ కాదు ఆడియన్స్, అది సినిమా ఆడలేదు. తర్వాత అదే ధవళ సత్యం ఏం చేశారంటే ఈయన మాదాల రంగారావు గారి సినిమా చేశారు, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు. ఆ సినిమాలు ఆ రెండు సూపర్ డూపర్ హిట్ అయింది, మంచి. ఆ రెండు నేనే చేశాను. ఈ జాతర డిజైన్ చూసి జయకృష్ణ గారు ప్రొడ్యూసర్ తెలుసు కదా. తెలుసు. ఆయన అదే కృష్ణరాజు గారు మేకప్ మ్యాన్, ప్రొడ్యూసర్. మళ్ళీ ముద్దు కృష్ణ ప్రొడక్షన్స్ అనేది ఉంటుంది. ఆయన మా గురుగారి దగ్గరికి వస్తూ ఉంటాడు, నాతో ఎక్కువ క్లోజ్గా ఉండేవారు. ఆ క్లోజ్గా ఉన్న టైంలోనే ఇది ఒకసారి వచ్చి నన్ను పేపర్లో చూసాను, అది నువ్వే చేసావా డిజైన్? అవును నేనే చేశాను. అయితే నేను నీకు ఒక సినిమా ఇస్తాను, నువ్వు చేయి, చేసుకోమన్నమాట. కొంటి కుర్రాళ్ళు అని చెప్పేసి బాలు మహేంద్ర గారు సినిమా అన్నమాట, అలయాద కోడంగల్ అనే సినిమా, మంచి సినిమా. అది దానికి చేయమన్నారు. సరే దానికి నేను లోగోలు అంతా రాశాను. లోగోలు రాసిన బాలు మహేంద్ర గారు తీసుకెళ్తాను, ఆయన ఓకే చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళాను, చూసి ఆయన ఇది బాగుంది చేసేయండి అన్నారు. తర్వాత ఆయన సినిమా డిజైన్ అన్ని చూసి ఆయన అన్నారు, మా తమిళ డిజైన్స్ కానీ మీ తెలుగు డిజైన్లో బాగున్నాయి అన్నారు. అప్పుడు అలాగే ఆయన బాలు మహేంద్ర గారు పరిచయం అన్నారు. అదే పేరల దాంట్లో ఇంక బాబు గారు వాళ్ళ ఓన్ కంపెనీలో కూడా ఆయన నన్నే చేయమనేవారు. ఓ పక్కన మాదాల రంగారావు గారి సినిమాలే. ఇలాగా ఏంటంటే మళ్ళీ ఈయన మన క్రియేటివ్ కమర్షియల్ కేఎస్ రామారావు గారు ఉన్నారు కదా, ఆయన అప్పుడు రేడియో పబ్లిసిటీ, క్రియేటివ్ కమర్షియల్స్ రేడియో పబ్లిసిటీ అయింది. ఆయన ఫస్ట్ టైం సినిమా చేయాలనుకున్నప్పుడు మౌన గీతం అని చెప్పేసి సినిమా అనమాట, తమిళ్లో వచ్చింది సినిమా. ఆ సినిమాని నేను కొన్ని డబ్ చేశాను. దానికి చేసినప్పుడు ఫస్ట్ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ రెడీ చేయాలి, నువ్వు ఎలా చేస్తావు నువ్వే చేయని చెప్పేసి అన్నాను. అప్పుడు 2 CCలు వచ్చి ఫిలిం స్ట్రిప్గా పెట్టి చేశాను. అదే కంటిన్యూ చేస్తున్నారు బ్యానర్. అయితే సార్ ప్రతిసారి మీరు పబ్లిసిటీ డిజైనర్గా సినిమా మొత్తం అయ్యాక తీసుకునేవాళ్ళ, ఎప్పుడు తీసుకునేవాళ్ళు, ఎప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు వాళ్ళు? అలా కాదండి, ఫస్ట్ లాస్ట్ పబ్లిసిటీ డిజైనర్ ఉంటాడు అంతే, మిగతా వాళ్ళందరూ ఉండరు. ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిందో రకరకాలుగా మారినట్టు ఉంది. అప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం సినిమా స్టార్ట్ చేయాలంటే, కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ లెటర్ హెడ్ నుంచి పబ్లిసిటీ డిజైనరే అవసరం. అలాగే ఎండింగ్ 100 days వరకు పబ్లిసిటీ డిజైనర్ అవసరం. 100 రోజుల వరకు సెలబ్రేషన్స్ అయ్యేంత వరకు, అది ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు. ఈ మధ్యలో వీళ్ళందరూ వచ్చారు. సో అన్నిట్లోనూ స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి ఎవరెవరు ఉంటారో అవన్నీ కూడా మీకు తెలిసేది మీరు అందులో అంటే. మాకు అప్పుడు స్టోరీ చెప్పేవాళ్ళు, ఈ సినిమా కథ ఇలా ఉంటుందని చెప్పారు. ఎందుకు చెప్పారంటే దాన్ని అర్థం చేసుకుని డిజైనింగ్ చేయాలి. డిజైనింగ్ అంటే ఇక్కడ చాలామందికి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది డిజైనింగ్. అంటే ఒక మహేష్ బాబు ఫోటో పెట్టేస్తే డిజైన్ సరిపోతుంది, ఒక రామ్ చరణ్ ఫోటో పెడితే అయిపోతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లేకుంటే బర్త్డేకి ఒకటి రిలీజ్ చేయాలి, పేరు అనౌన్స్ చేయాలి, హీరో ఫోటో పెట్టేసేసి కింద ఆ పిక్చర్ పేరు వేసేస్తే అదే ఫస్ట్ లుక్ అయిపోతుంది. పిక్చర్ పేరు కూడా లేకుండా ఆ నెంబర్ వేసేసుకున్నా సరిపోతుంది. ఆ హీరో పర్టికులర్ హీరోకి ఆ సినిమా ఎన్నోది అలా వేసుకున్నా, లేకుంటే బర్త్డే విషెస్ అని అది రిలీజ్ చేసిన. మాకు అప్పుడు అలా అని కాదు, మా వర్షన్ ఏంటంటే మీకు రిక్షావాడికి అర్థం కావాలి, మిడిల్ మ్యాన్కి అర్థం కావాలి, కోటీశ్వరుడికి అర్థం కావాలి. అదే పబ్లిసిటీ. అవును, చదువుకున్న వాళ్ళకి చదువు రాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి, ఎవరికైనా సరే
ఎవరికైనా సరే అది ఆ డిజైన్స్ పోస్టర్స్ అవి చూసి థియేటర్లోకి రావాలి. అదే పబ్లిసిటీ డిజైన్స్. అందరూ ఉండేవాళ్ళు మళ్ళీ అందులో ఆ సినిమాలో. అంటే అలానే కాదు, అప్పుడు ఏంటంటే ఇప్పుడు హీరో ఫోటో వేస్తే చాలు అన్నట్టుగానే తయారైపోయింది. అప్పుడు అలా కాదండి, సినిమాలో ఎవరు యాక్ట్ చేశారో వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళ బేస్ ఏంటి, ఆ స్టోరీకి అవసరమైతే ఒక పోస్టర్లో ఎవరైతే కమెడియనే అవసరమైతే కమెడియన్ కొంచెం ఫోకస్ అయ్యాలి. అప్పుడే అది జనాలకి బాగా నచ్చింది. సో ఇప్పుడు దీంతో పాటుగా ఒక ఫోటో ఉంటే చాలు మొత్తం, అంటే మీరు ఏదైతే పబ్లిసిటీ డిజైన్ చేస్తున్నారో అప్పుడు కాదు ఇప్పుడు సంబంధించి పోస్టర్లో ఉన్నది పర్టికులర్గా సినిమాలో ఉండాల్సిన అవసరం లేదు అనే కాన్సెప్ట్ కూడా వచ్చేసింది కదా ఆ రోజు. ఏదో రిలీజ్ తప్పది వర్షన్ అంటే మన పోస్టర్కి సినిమాకి రిలేటెడ్ ఉండాలి. రిలేటెడ్ లేకుండా ఇప్పుడు కొన్ని సినిమాలు ఫెయిల్ అయిపోవడం కూడా కారణం అదే. మీకు ఏం చేస్తున్నారంటే అద్భుతంగా డిజైన్ చేసేస్తారు, సినిమాలోకి వచ్చేటిగా అసలు అది ఎక్కడ దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఎంతమంది డిసప్పాయింట్ అవుతారుగా, సినిమా ఎలా ఉంటుంది అనుకుని వచ్చా ఎలా ఉందేంటి అనుకున్నది ఉంటుంది కదండి. అది కత్తులు కొడవళ్ళు వాటికి రక్తాలు ఉంటే సరిపోతుంది అనే కాన్సెప్ట్ కూడా కనిపించింది. అంటే ఇది కమర్షియల్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ఒకే ఒక వ్యక్తి స్టార్ట్ చేశారండి, అది ఇప్పటి వరకు రన్ అవుతుందండి, దాంట్లో మార్పే లేదండి. కె రాఘవేంద్ర గారు ఎన్టీ రామారావు గారితో సినిమా చేశారు. ఆ సినిమా అడవి రాముడు. అడవి రాముడు అనే సినిమాకి ఆయన ఫస్ట్ అంతకుముందు 4 పిక్చర్స్ చేశారు. ఫస్ట్ బాబు అనే సినిమా ఆయన తోటి ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఆ సినిమా నేను అసిస్టెంట్గా పనిచేశాను. ఓకే. అది కమర్షియల్గా రిచ్గా అప్పుడే చాలా కాస్ట్లీ. ఆ రోజుల్లో 21 lakhs మీద సినిమా అన్నది, హైయెస్ట్ బడ్జెట్ అది. సినిమా బాగా ఆడలేదు. ఆ తర్వాత ఆయన క్రాంతి కుమార్ గారు కాంబినేషన్ వాటిలో మొత్తం 3 బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చేశారు. జ్యోతి, మొత్తం ఆమె కథ, మొత్తం 3 సినిమాలు చేశారు. 3 బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుంటుంది సినిమా, అద్భుతంగా ఉంటుంది సినిమా. సార్ ఆ తర్వాత అడవి రాముడు అనే సినిమాని ఆయనకి ఎన్టీ రామారావు గారితో చేయించారు. ఆ సినిమాలో ఆయన ఫార్ములా స్టార్ట్ చేశారండి. హీరో ఎన్టీ రామారావు గారికి, అప్పుడు ఎన్టీ రామారావు గారి, నాగేశ్వరరావు గారి గారి ఇవన్నీ ఉండే కదా అభిమాన సంఘాలు. వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ స్టోరీలు ఇదే తప్ప కొత్తగా ఉండేది కాదు. కొత్త సరికొత్త జానర్ అనేది ఉండేది కాదు. మామూలుగా ఫ్యామిలీ ఒకే టైప్ ఆఫ్ సినిమాలు ఉండేది. ఆయన అందుకు ఏం చేశారంటే అప్పుడు ఈయనతో డ్యాన్స్లు వేయించడం, ఎన్టీ రామారావు గారు డ్యాన్స్లు వేయించడం, మ్యూజిక్ ఇవన్నీ పెట్టి, కె మహాదేవన్ గారు మ్యూజిక్ కదా, చాలా అద్భుతమైన మ్యూజిక్. ఆ దాంట్లో కంటెంట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినంటే కామెడీ, ఫైట్, ఇది సినిమా అనే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి స్టార్ట్ చేశారు. అదే ఫార్ములా స్టిల్ ఇప్పుడు వరకు. ఈవెన్ రాజమౌళి అనండి ఎవరన్నా అందరి వరకు మన తెలుగు ఇండస్ట్రీ అదే ఫార్ములా, దీంట్లో ఏ మార్పు రాలేదు. ఈ మార్పు ఎవరు తీసుకొస్తారో తెలియదు. మనకి తెలుగు ఇండస్ట్రీ మరీ 15 years నుంచి అసలు డెవలప్మెంటే లేదు అసలు. తీస్తున్నారు, అది కాస్ట్లీగా చేస్తున్నారు వస్తున్నాయి అంతే తప్ప. ఇప్పుడు బాహుబలిలో కూడా రాఘవేంద్ర గారి ప్యాటర్న్ ఉంటుంది కదా, సాంగ్ పచ్చబొట్టు అనే సాంగ్ కూడా అదే ఫ్యామిలీ ఉంటుంది. అంటే వాళ్ళు కామెంట్ చేయడం కాదు, ఆ ఫార్ములా అదే రన్ అవుతుంది. సో మీరు ఏదైనా పబ్లిసిటీ డిజైన్ చేస్తున్నప్పుడు, దానికి ఒక పోస్టర్ డిజైన్ చేస్తున్నారు, క్రియేటివ్గా ఆలోచించాలంటే ఏవేవి మైండ్లో ఉంటాయి సార్? అంటే క్యూరియాసిటీ పెంచేలా ఉంటాయా, లేకపోతే అంటే ఈ సినిమా ఏంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుందా, లేదు ఇవన్నీ ఉన్నాయి ఇందులో అని చూపిస్తారు? అలా ఉండకూడదండి. మనం ఏంటంటే ఫ్యామిలీ అనుకున్నాడు, ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సే పెట్టాలి దాంట్లో. అక్కడ హీరో ఫోకస్, హీరోయిన్ ఫోకస్ అది కాదండి. ఉండాలి, వాళ్ళు మెయిన్గా వాళ్ళే ఉండాలి. బట్ ఇది ఫ్యామిలీ సినిమా, ఇది కామెడీ సినిమా, ఇది యాక్షన్ ఫిలిము, ఈ ఉంటేనే ఆ సినిమాకి అర్థం అవుతుంది. సో ఇప్పుడు మీరు చేసిన లాస్ట్ సినిమా పబ్లిసిటీ డిజైన్ చేసింది ఏంటి సార్? లాస్ట్ సినిమా అంటే తమిళ్లో చేశాను, కరుపులు అనే సినిమా చేశాను. ఏం రత్న గారి సినిమాలని నేను చేస్తుంటాను. తెలుగు సార్? తెలుగు వచ్చి తెలుగు నాకు ఏమైందంటే హైదరాబాద్లో లేకపోవడం వల్ల తెలుగు దూరం అయిపోయింది. అక్కడ నేను ఫస్ట్లో ఉన్నప్పుడైతే నాకు ఉండేది. తర్వాత డిజైనర్స్ కూడా ఎక్కువ మంది అయ్యారు కదా. ఎక్కువ మంది అయినప్పుడు ఆ లోకల్ ఆర్టిస్టులకే ఎక్కువ, హైదరాబాద్లో ఉన్న ఆర్టిస్టులకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. గంగాధర్ గారు అక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడే చెన్నైలో, ఇప్పుడు ఇక్కడ చెన్నైలోనే ఉన్నారు. ఆర్ట్ కాంపిటీషన్ అనేది ఎలా ఉండేది సార్ అప్పుడు? అప్పుడు నేను వచ్చిన కొత్తలో 2 ఆర్టిస్టులు అండి, ఈశ్వర్ గారు, గంగాధర్ గారు.
వాళ్ళు ఉంటే అక్కడ ఉండేది, లేకపోతే ఇక్కడ ఉండే సినిమాలు అదే ఉండేది అంతే అంతే, ఇంకా వేరే చోట ఉండేది. ఆ పీరియడ్లో నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు చాలామంది అనేవారు, రెండు సింహాలు నేను చేసి వచ్చాను, మధ్యలో మీరు సైలెంట్ గా వచ్చేసాను చెప్పి నేను స్టార్టింగ్ రావడం కాడి నుంచే ఒక రెవల్యూషనరీగానే సినిమాలన్నీ వచ్చినాయి. సో ఆ ఇద్దరి మధ్యలో వాళ్ళు చెప్పినట్టుగా 2 సింహాల మధ్యలో మీరు సైలెంట్ గా వచ్చారు, 3వ పర్సన్ లాగా వచ్చారు. మరీ యంగ్, చాలా ఇప్పుడు కూడా మీరు అంతే సైలెంట్ గా మాట్లాడుతున్నారు. యంగ్ మీరు గుర్తుకొచ్చింది, శ్రీవారి ప్రేమలేఖ అని చెప్పేసి మన రామోజీరావు గారు ఫస్ట్ సినిమా చేశారు. ఇది మన ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ అయ్యి ఉన్నట్టున్నాయి. ఫిల్మ్గా తీసింది శ్రీవారి ప్రేమలేఖ. దానికి జంజాల గారే డైరెక్ట్. జంజాల గారు మా డైరెక్టర్, అది కూడా చెప్తాను. అవును, జంజాల గారు సినిమాలో ఎక్కువ చేశారు. అది కూడా అది మిస్ అయిపోయింది, వేరే వచ్చింది. ఆ జంజాల గారి సినిమా ఆయనే కాకపోతే అది ఆ శ్రీవారి ప్రేమలేఖ డిజైన్ చేసాం. దానికి చాలా మంచి ప్యాటర్న్ పెట్టి సినిమా చేసేటికి ఆయనకి చాలా బాగా నచ్చేసింది రామోజీరావు గారిని. నేను ఆయన చూడాలి, నేను ఆయన భాస్కర్ గారిని చూడాలని చెప్పేసి ఆయన చాలాసార్లు అన్నప్పుడు ఒక రోజు నేను అట్లూరు రామారావు గారిని ఆయన ఎడ్యుకేషన్ చేసేవారు. ఆయన హైదరాబాద్ పంపించారు, నేను వెళ్ళాను. వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనంటే లంక భాస్కర్ అంటే, నేను లంక భాస్కర్ గారు అంటే నేను 40 years ఉంటాను, మీరు ఇంత చిన్న రామోజీరావు గారు అన్నారు చెప్పేసి అప్పుడు ఆయన చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి వెంటనే ఫోన్ చేసి భాస్కర్ ఇంకో 2500 రూపీస్ ఎక్స్ట్రా పెంచండి అని చెప్పేసి. ఓ, ఇంత చిన్నపిల్లడు ఇంత డెడికేటెడ్ గా వర్క్ చేశారు, ఎంకరేజ్ చేయాలి మనం. ఈ జంజాల గారిది ఎలా వచ్చిందని అంటే, మన నవతాట్స్ వచ్చేసి త్యాగే పిక్చర్ ఫెయిల్ అయిపోయింది, ఆ సంస్థ కొంచెం వీక్ అయిపోయింది. అప్పుడు జంజాల గారు సినిమా, అప్పుడు ఆయన డైరెక్టర్ అయ్యారు. అప్పుడు ఒక సినిమా చేశారు, ఆ తర్వాత నెక్స్ట్ సినిమా సెకండ్ సినిమా ఇదే. ఆ సినిమాకి అప్పుడు నేను డిజైన్ చేశాను 4 స్తంభాలాట. ఆ 4 స్తంభాలాట చేసినప్పుడు ముందు ఆయనకు ఒక డిజైన్ ఉన్నారు అప్పటికే. అంటే అది లేదు మా డిజైన్స్ అది భాస్కర్ బాగా చేస్తారని చేయను చూస్తామని చెప్తున్నాను. 4 స్తంభాలాట లోగన్ రాసినప్పుడు 4 pillars కాన్సెప్ట్ పెట్టి చేశాను. పెట్టినప్పుడు అది చూసినాడు, ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇది చాలా బాగుందని మనం ఇదే చెప్పాలి. ఇంకా అక్కడి నుంచి ఆయన సినిమాలన్నీ చేసుకోవాలి. అన్ని సినిమాలు చేశారు సార్ జంజాల గారు. 1-2 మిస్ అయింది తప్ప ఆల్మోస్ట్ సినిమాలు ఆయన చనిపోయేంత వరకు. హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా చేశారా? చేయలేదు కానీ లేదు. చెన్నైలో ఉన్నప్పుడు అన్ని సినిమాలు ఆయన సినిమాలన్నీ నేనే చేశాను. ఆయనది సినిమా తర్వాత ఏం రత్నం నేను ఫ్రెండ్స్ అని. ఆయన మేకప్ మ్యాన్, నేను పబ్లిసిటీ డిజైనర్ అసిస్టెంట్, ఆయన మేకప్ అసిస్టెంట్. ఒక చోట పాండి బజార్లో కలిసి భోజనం చేసేవాళ్ళం. అవన్నీ ఉండేది. ఆ తర్వాత ఆయన రామకృష్ణ అనే యాక్టర్కి మేకప్ మ్యాన్ ఉంటూ ఆయనకి ఈ సినిమా కొంచెం ఈ స్టోరీతో కూర్చోవడం, ఈ సినిమా అంటే ఇంట్రెస్ట్, ప్రొడ్యూస్ చేయాలని ఆయనకు ఒక కోరిక ఉండేది. ఆయన ఏంటంటే మన ధవళ సత్యం గారు కాంబినేషన్తో ఒక సినిమా చేశారు, రామాపురంలో సీత అని చెప్పేసి. ఆ సినిమా వచ్చినప్పుడు ఆయనకి నాకు ఇంకా ఎక్కువ క్లోజ్ అయింది. ఆ తర్వాత ఆయన ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏం రత్న గారి సినిమాలని ఇప్పటివరకు నేనే చేస్తున్నాను. అక్కడి నుంచి సార్ ఎన్టీ రామారావు గారికి చేశారు అడవి రాముడు. ఆ తర్వాత ఏఎన్ఆర్ గారు. నేను పబ్లిసిటీ చేయలేదు, నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. అసిస్టెంట్గా నేను ఆ రామారావు గారి సినిమా ఒకటి సినిమా చేయలేదు, అప్పుడు ఆయన బయటికి రాలేదు అసలు లేదు. ఏఎన్ఆర్ గారికి కానీ ఏఎన్ఆర్ గారు చేశాను. గోపాలకృష్ణుడు, అమరజీవి, ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి. నాగేశ్వరరావు గారికి చేశాను. మా పీరియడ్కి వచ్చేటికి కూడా అంతా వీళ్ళేనండి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళే మొత్తం అంతా అప్పుడు యంగర్ జనరేషన్ వాడు అందరిగా. ఆ హీరోలే ఎక్కువ డామినేషన్. అప్పుడు అయ్యాక ఎక్కువ సినిమాలు వచ్చాయి. అవును, నేను 80% ఆఫ్ ఫిల్మ్స్ చిరంజీవి ఫిల్మ్స్ అని హైదరాబాద్ వచ్చిన తర్వాత చేయలేదు తప్ప, ఇక్కడ ఉన్నప్పుడు అంతా మెడల్లో ఉన్నప్పుడు అన్ని చిరంజీవి గారి ఫిల్మ్స్ అన్ని నేనే చేశాను. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఫిల్మ్స్ నేనే చేశాను. తర్వాత సో మీరు పెన్ను, పేపరు ఇవి పట్టుకొని, కలర్ పెన్సిల్స్ ఇవన్నీ పట్టుకొని చేసింది కాక టెక్నాలజీని యూజ్ చేసుకుంది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? అంటే నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక కమర్షియల్ యాడ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, రమణ అని ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నారు.
ఆయన దగ్గర కలుసుకోవడం ఫ్రెండ్గా కలుసుకోవడానికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు ఆయన కమర్షియల్ డిజైన్స్ చేస్తున్నాడు. ఆయన చేసినప్పుడు ఏంటంటే భాస్కర్ గారు మీరు దీని సినిమాని తీసుకురావచ్చు కదా, ఇది మేమంతా కమర్షియల్లో ఉన్నాం, మీ సినిమాలో లేవు, మీరు సినిమా తీసుకుని డిజైన్లు పాసిబుల్ అవుతాయంటే ప్రయత్నించండి పాసిబుల్ అవుతుంది అని అన్నాడు. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కంప్యూటర్లోనే చేయాలని చెప్పేసి నేను ఎంక్వైరీ చేశాను. అంటే మీకు అప్పుడంతా ఫ్లాట్ డిజైన్స్, ఈ ఫ్లాట్ డిజైన్స్ వల్ల సినిమాకి ఇది షూట్ అవ్వదు, సినిమాకి రాదు, కమర్షియల్ యాడ్స్ వరకైతే ఓకే అన్నారు. అది సినిమాకి తీసుకురావాలని చెప్పేసి అప్పుడు నేను ముందు కంప్యూటర్ కొనేసాను. కొన్నారు మీరు? ఇవన్నీ అందరిని అడిగితే చాలా కన్ఫ్యూజన్ చేసేస్తున్నారు. కుదురుతుంది అంటారు, కుదరదు అంటారు, చేయంటారు. అది మనమే ఎక్స్పెరిమెంట్ చేసేద్దాం అని చెప్పేసి కంప్యూటర్ కొన్నాను. ఆ రోజు చాలా కాస్ట్లీ అండి. ఎంత పడింది సార్? 2 lakhs ఎంత పడిందండి. ఆ రోజుల్లో 2 lakhs అండి. ఆ రోజుల్లో మళ్ళీ దానికి సాఫ్ట్వేర్ ఇవన్నీ కొనుక్కోవాలి కదా. అన్ని కలిపే 2 lakhs దాకా అయినట్టు ఉంది అప్పుడు దాంట్లోనే డైరెక్ట్గా కంప్యూటర్ చేయడానికి నాకు ప్రొడ్యూసర్ ఎవరో కోఆపరేట్ కొని పెట్టుకుంటే నేను ఒక్కడే ఎందుకు చేసుకుంటే నాకేం తెలిసింది. అప్పుడు ఏటీఆర్ మోహన్ గారికి చెప్పారు. ఏటీఆర్ మోహన్ గారి ఫిల్మ్స్ అన్నీ నేనే చేస్తాను ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఇప్పటివరకు అన్ని ఆయన ఓన్ పిక్చర్స్ అన్నీ నేనే చేశాను. ఆయనతో చెప్పారు ఇలా నేను కంప్యూటర్ కొన్నానండి, మన కంప్యూటర్లో చేద్దాం అన్నాను. దాన్ని వాడుకోవాలి మనం అంటే లేదు ఆయన ఎడిటర్ కాబట్టి ఆయన టెక్నాలజీ మనం చేద్దామండి అని చెప్పేసి మనసిచ్చి చూడైన సినిమాని ఇచ్చారండి. అప్పుడు ఆ సినిమాని చేసి ఫస్ట్ మూవీ కంప్యూటర్ని యూజ్ చేసి మనసిచ్చి చూడమాట. తెలుగు తమిళ్లో కూడానా సార్ ఇలా? ఇది తెలుగు వర్షన్, తమిళది వేరే వదిలేదు. ఓకే. చేసినప్పుడు ఆ సినిమాకే చాలా క్లాషెస్ వచ్చినాయి. ప్రింటర్స్ ఈ ప్రింట్ సరిగ్గా రావు అన్నారు. చాలా రకాలుగా స్ట్రగుల్ పడ్డాం. లేదండి మాకు తెలీదు, నేర్చుకున్నది కాదు, తెలిసినది కాదు, తెలిసిన అడిగినా కూడా చెప్పడానికి కూడా పెద్దగా ఎవరు లేరు. చెప్పగదా ఎవరు చెప్పరు, ఇప్పుడు కూడా చెప్పరు. ఏదైనా ఒక విషయం ఉందంటే ఎక్స్ప్లెయిన్ చేయరు. మనకు ఒక విషయం తెలిసిందనుకోండి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ పక్కోడుకో కిందోడుకో ఎవరికో పని వస్తుంది. నాకు తెలిసిన విషయం నీకెందుకు చెప్పడం అనే మైండ్లో ఉంటారు అందరం. అది ఎవరు చెప్పేవారు కాదు. అలాగే నేను మనసిచ్చి చేసినప్పుడు మన విజయవాడ నేషనల్ విత్ ప్రింటర్స్ లేదండి మీరు చేయండి, మేము ఎలాగైనా ప్రింట్ చేస్తామని చెప్పి అన్నారు. ఆ సినిమా చేసినప్పుడు ఒక లెవెల్కి బాగానే వచ్చినాయి, పర్వాలేదు, దీన్ని ఇంప్రూవ్ చేస్తే బెనిఫిట్ ఉంటుందని అప్పుడు డిసైడ్ చేసుకున్నాను. అవే డిజైన్స్ నేను ఒక 3-4 years ముందు వెతుకుతుంటే సీడీలు వెతుకుతుంటే ఆ డిజైన్స్ కనిపించింది. చూస్తే అవే చాలా అద్భుతంగా చేసాం, అప్పుడు ఎందుకు అలా అన్నారు అనేది అనిపించింది అనమాట. ఆ తర్వాత మన సమరసింహారెడ్డి స్టార్ట్ చేసాం. ఓకే. ఆ సమరసింహారెడ్డి ఫుల్ ఒక్క డిజైన్ కూడా లేకుండా మొత్తం అన్ని మాన్యువల్గా చేసింది కాదు, మొత్తం ఫుల్ సిస్టంలోనే చేసాం. అది పెద్ద చిరు సూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి అలా స్ప్రెడ్ అయిపోయింది కంప్యూటర్, ఇది మొత్తం మాన్యువల్ పోయింది కంప్యూటర్. మీతో పాటు ఇంకా అందరూ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా అందరికి ధైర్యం వచ్చేస్తుంది కదండి, ఎవరో ఒకరు ఉన్నారు వాళ్ళు స్టార్ట్ చేయాలి. మామూలుగా అయితే టార్చ్ బేరర్ ఉంటారు, అలా ఒకరు స్టార్ట్ చేశారు. వాళ్ళు సక్సెస్ అవుతుందా లేదా మనం సైలెంట్ గా చూద్దాం, సక్సెస్ అయితే ఓకే, లేకపోతే మొత్తం అంటే అప్పుడు సక్సెస్ అవుతుంది లేదనేది కాదు, సక్సెస్ చేయాలి ఎలాగైనా చేయాలనే థాట్ ఉందండి. అక్కడ సెకండ్ థాట్ ఫెయిల్ అవుతుందా అని ఆ థాట్ ఉండేది కాదు. కానీ మిగతా వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు భాస్కర్ ఏం చేస్తున్నారో అది అవుతుందా లేదా ఎలా వస్తుంది నుంచి నేను రకరకాల వాటిలన్నీ చేశాను. తర్వాత అంతా మాన్యువల్లోనే ఎక్కువ అద్భుతమైన సినిమాలు చేస్తాం. సిస్టంలో అంటే సిస్టంలో ఏమి లేదండి. సిస్టంలో ఏంటంటే మీరు చేసినా నేను చేసినా ఇంకొకటి చేసినా ఒకేలా ఉంటాయి డిజైన్స్, దీనికి చేంజ్ ఉండదు. ఎందుకంటే వాటిలో సాఫ్ట్వేర్లో సిస్టమ్ అందరూ వాళ్ళు యూజ్ చేస్తారు. దాంట్లో బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి అవి సేల్ చేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ అందరూ డిజైనర్లు కొనుక్కుంటారు. ఈ ఆర్టిస్టులు ఎవరు క్రియేట్ చేసింది లేదండి. ఇప్పుడు ఏంటంటే మనకి అది ఎవరికి తెలియదు అనుకోండి. మ్యూజిక్ ఏంటి, డిజైన్స్ ఏంటి అన్నీ కూడా మనకి కావు. ఈ ఫారెన్లో ఆర్టిస్టులు చాలా గ్రేట్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ రకరకాలుగా క్రియేట్ చేసి వాళ్ళు బిజినెస్కి అమ్ముతారు. 20,000కి 30,000కి ఇన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇస్తామని చెప్పేసి అమ్ముతారు. అది మనం డౌన్లోడ్ చేసుకుని చేసుకోవాలి. ఒక ప్యాకేజ్ లాగా ఒక సెట్ ఇచ్చేస్తారు. అది మీకు ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి. అవి డిజైనర్స్ అందరూ కొనుక్కుంటారు. కొనుక్కుని ఏం చేస్తారంటే
అవి బ్యాక్గ్రౌండ్లో పెట్టేసేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లాగా వేసుకుంటా ఉంటాం. దేనికి యాప్ట్గా ఉంటుందో అవి తీసేసుకుంటాం. అది అందువల్ల ఏంటంటే అది మీరు కొన్నా నేను కొన్నా ఇంకొకటి కొన్నా అదే డిజైన్ వస్తుంది మీకు బ్యాక్గ్రౌండ్. కొంచెం కలర్స్ మారుస్తారు తప్ప అంతే ఏముంటుంది. అలాగే మ్యూజిక్ కూడా అలాగే అయిపోయింది. మ్యూజిక్ కూడా ఏమైందంటే చెప్పంటారు, మేము అన్ని మ్యూజిక్లు కూడా రెడీ చేసేసిన ప్యాకేజెస్ దొరుకుతాయి. అవే మ్యూజిక్ డైరెక్టర్స్ కొనేసేసి అవి పెట్టేసి సింగర్తో పాడించి కొంచెం అటు ఇటు లాగా చేసేసి చేస్తున్నారు. అందువల్ల మ్యూజిక్ పడిపోయింది అంటున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ అంతా క్రియేట్ చేశారు మ్యూజిక్, లేని క్రియేషన్ లేదు మనకి. ఇప్పుడు అవసరానికి ఇది ఇప్పుడు అవసరం కూడా అంతే. ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి ఇదివరకు రియల్ ప్రొడ్యూసర్స్ ఎవరు లేరు. కార్పొరేట్ ప్రొడ్యూసర్లో, రియల్ ఎస్టేట్ ప్రొడ్యూసర్లో, మధ్య మధ్యలో వచ్చిన ప్రొడ్యూసర్లో తప్ప ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ ఎవరు తయారవ్వాలి. ఒక పిల్లలు అందరూ ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు, తర్వాత వచ్చిన వాళ్ళందరూ లేరు. వాళ్ళకి ఏంటంటే మనకి హీరో డేట్స్ దొరికినాయా, డైరెక్టర్ డేట్ దొరికినాయా, సినిమా చేసేసామని ఉంటారు తప్ప ఆ సినిమాకి ఏ వర్క్ చేయాలి, ఏం చేయాలని ఉండేది. అప్పుడు ఓల్డ్ డేస్లో అందరూ ఒక సినిమా చేయాలంటే ప్రొడ్యూసరే స్క్రిప్ట్ రెడీ చేసేవాడు, తర్వాత డైరెక్టర్ ఫిక్స్ చేసేవాడు. కొన్ని డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిపి రెడీ చేసేవారు. అంతా అయిన తర్వాత హీరో కథ చెప్పి అప్పుడు చేసేవారు. హీరో కూడా కథ చెప్పడం అంటే లాస్ట్ మినిట్లో అప్పుడు ఏ ప్రొడక్షన్కి హీరో చేస్తున్నాం అనేది కౌంట్ తప్ప ఫలానా డైరెక్టర్ చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ బాలకృష్ణ గారు అంటే మనకి అప్పుడు పెద్ద బ్యానర్లు చేయడమే గొప్ప. ఆ పెద్ద బ్యానర్లు చేయడం తప్ప లాస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత కథ ఒకసారి చెప్పారు, ఫాలో అయిపోయి చేసేసేవారు. అలాగే ఇట్లు వచ్చేసినాడు. ఇట్లు కూడా వాళ్ళందరూ కష్టపడి వచ్చేసినాడు. దానివల్ల ఏంటంటే అదే అలవాటు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నారు, హీరో డేట్లు డైరెక్టర్ డేట్లు దొరికితే సినిమా చేసేస్తున్నారు. కథ ఏంటి ఎవరికి తెలియదు. అందువల్ల మీకు ఎక్కువ సక్సెస్ పడిపోతున్నాయి. ఇప్పుడు 100 సినిమాలు చేసి 10 సినిమాలు సక్సెస్ అయితే అది ఒరిజినల్ వర్త్ కాదు. ఇప్పుడు తమిళ్లో రీసెంట్గా 180 ఫిల్మ్స్ చేశారు, 6 సినిమాలు ఆడినాయి. 1 ఇయర్లో 180 ఫిల్మ్స్లో 180 ఫిల్మ్స్ మొత్తం బయట. ఇది మొత్తం 23 ఇయర్స్ ఎప్పటి లెక్క ఇది 180 అనేది? ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేసినాయండి. లాస్ట్ ఇయర్ 2023లో చేసింది. 23-24లో 180 ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి తమిళ సినిమాలో, 6 సినిమాలు ఆడినాయి. మీకు ఏమవుతుందంటే దానివల్ల ఏంటంటే తెలియట్లేదు. అందులో క్వాలిటీ కానీ కంటెంట్ మీద కానీ ఫోకస్ ఉండట్లేదు. క్వాలిటీ అనేది దేని క్వాలిటీ అంటున్నారో కూడా తెలియట్లేదండి. ఏంటంటే టెక్నాలజీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. టెక్నాలజీ అనేది చాలా అద్భుతమైనటువంటి దాన్ని నాకు తెలిసి రియల్గా వాడట్లేదేమో అనిపిస్తుంది. ఆ పేరు చెప్పుకుని చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప టెక్నాలజీ చేసినప్పుడు ప్రతిదీ స్పీడ్గా రావాలి, టైం పట్టకూడదు. అదే కదా. ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారండి, షూటింగ్ చేస్తుంటే ఎవరికి మానిటర్ ఉండేది కాదు. అంతా ఏంటంటే డైరెక్టర్ అయితే చూసి ఇది ఓకే చేయడం తప్ప ఆ ఫిల్మ్లో ఏం షూట్ అవుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు మానిటర్లో చూడడం వల్ల ఏంటంటే నీకు నెంబర్ ఆఫ్ డేస్ షూటింగ్లో అయిపోతుంది. సో మీరు డిజైన్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఉండేవాళ్ళు, ఆయన కూడా సజెషన్స్ ఇచ్చేది? నేను ప్రొడ్యూసర్ అండి. ప్రొడ్యూసర్ ఓకే చేసుకున్న తర్వాత అప్పుడు హీరోకి చెప్పడం అనేది ఉండేది కాదండి. ఉండే అప్పుడు డైరెక్టర్ చెప్పారు, మన బ్యానర్ డిజైనర్ ఈయన పెట్టుకున్నామని కాదండి, మన బ్యానర్కి. అందుకని మాకు 10 కంపెనీలు ఉండే, 10-15 కంపెనీలు ఉన్నాయి. ఎన్ని సినిమాలు చేసినా మేమే డిజైన్ చేసాం. ఇప్పుడు సినిమాకి ఒక డిజైనర్ వస్తున్నారు, అప్పుడు అలా కదండి. సో మన వాళ్ళు మన సినిమా వీళ్ళు చేస్తున్నారు అని ఫిక్స్ అయి ఉండేది. దాంతో మేము కూడా అంటే మాకు మదర్ కంపెనీలు అన్నీ కూడా మేము చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టి చేసుకోవడం. అంటే చెడ్డ పేరు రాకూడదు. వాళ్ళు ఇంకో 10 మంది చెప్తారు, మనం డిజైన్ చేస్తే ఇంకో 10 మంది చెప్తారు. అలాగే కదండి స్ప్రెడ్ అవుతుందండి. అవును, అలాగే వచ్చింది. మనకి ఏంటంటే రెగ్యులర్గా సినిమాలన్నీ కూడా విధానాలు అన్నీ వచ్చాయి. అలాగే అల్లు అరవింద్ దగ్గర కూడా నాకు అలాగే పరిచయం అన్న. అల్లు అరవింద్ గారి సినిమాలు కూడా నేనే ఎక్కువ చేశాను, ఎక్కువ సినిమాలు నేనే చేశాను. ఆయన ఫస్ట్ నేను అసిస్టెంట్గా పనిచేసినప్పుడు అదే ఇప్పుడు వాళ్ళు బండ్రుతి భార్య అని ఒక సినిమా ఫిల్మ్ చేసేసారు. తర్వాత తంగ పథకం అని చెప్పేసి తమిళ్లో ఒక సినిమాని డబ్బింగ్ కొన్నారు, బంగార పథకం అని. అది శివాజీ గారి సినిమా. ఆ సినిమాని ఆయన తెలుగులో డబ్ చేశారు. చేసినప్పుడు మా గురువు గారి దగ్గర డిజైన్ చేయించేవారు, ఈశ్వర్ గారి దగ్గర.
అప్పుడు నాకు ఆయన పరిచయం. మ్మ్. తర్వాత ఇంక అక్కడి నుంచి కొంచెం పరిచయం ఉంది. తర్వాత నేను డిజైనర్లు అయిన తర్వాత ఆయనకి నాకు కాంబినేషన్ పసివాడి ప్రాణం సినిమా. ఓకే. ఆ పసివాడి ప్రాణం సినిమా అప్పుడు అదేంటంటే అది డే అండ్ నైట్ షూటింగ్ చేసి పబ్లిసిటీ పట్టించుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు ఫైనలైజ్ చేయలేదు. లాస్ట్లో ఒక 1 వీక్ రిలీజ్ ఉండగా పబ్లిసిటీ ఫైనలైజ్ చేస్తారు. అప్పుడు నన్ను ఫైనలైజ్ చేశారు. 1 వీకే టైం ఉంది. 1 వీక్లో నేను సినిమా అంత ఫుల్ సినిమా చేయాలి. 1 వీక్ అంతా ఎలా మనకు డిజైన్స్ అంతా మాన్యువల్ వర్క్ కట్ చేసి వర్క్ చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఇవన్నీ చేయాలంటే ఎలా సరిపోద్దంటే నాకు అదంతా తెలియదు. నువ్వు ఎలా చేసాను నేను చెప్పాను, ఓ పని నువ్వు డిజైన్ చేసి నాకు ఫోన్ కొట్టు, నేను వచ్చి చూసి వెళ్ళిపోతాను. అలాగే డిజైన్ చేస్తే ఆయన వచ్చి చూసేవారు. కొన్ని డిజైన్ ఏమో నువ్వే పంపించేయమన్నాను. అలా పంపించేసి ఆ సినిమా రిలీజ్ అయింది. ఉన్నప్పుడు మాకు చాలా బాధగా ఉండేది. ఇంత తక్కువ టైంలో డిజైన్లు మనం బాగా చేస్తున్నామో లేదో జడ్జిమెంట్. అదే ఫస్ట్ మూవీ అంత తక్కువ టైంలో చేయడం చేసాం కానీ మరీ ఓవర్ ప్రెషర్. రిలీజ్ పోస్ట్ పోన్ చేయడానికి ఛాన్స్ లేదు. దానివల్ల ఏంటంటే కళ్ళు మూసుకుని చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. నాకు వెళ్ళిపోవాలి, డిజైన్ వెళ్ళిపోవాలి, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత అందరూ చాలామంది డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి మేము నిజంగా బాగా చేసామా బాగా చేయలేదు మాకు తెలియదు. తర్వాత వెళ్ళి మేము 100 days ఫంక్షన్ వెళ్ళి చూసిన పోట్లో వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి డిజైన్స్. అంటే ఏంటంటే అప్పుడు మేము నెంబర్ ఆఫ్ పిక్చర్లు చేయడం వల్ల ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఆ జడ్జిమెంట్లో బాగా చేసుకుంటూ వెళ్తాం. సార్ ఇప్పుడు తెలుగు తమిళ్తో పాటుగా హిందీ ఆఫర్ ఎప్పుడు వచ్చింది, ఎవరికి చేశారు సార్ ఫస్ట్ మూవీ మీరు? మేరే సత్యారి సినిమా రాఘవేంద్ర గారి డైరెక్షన్లో. రాఘవేంద్ర గారి ఫిల్మ్స్ అని చేశాను. ఓకే. రాఘవేంద్ర గారు అదే ఫస్ట్ నాకు ఆ కాంబినేషన్. ఆయనది కాకుండా ఇంకా హిందీ డైరెక్టర్స్ కూడా చేశారా సార్? హిందీ డైరెక్టర్ అదే చేస్తాను. ఒక సినిమా జాకీ షార్ప్ సినిమా, అది హిందీ డైరెక్టర్. అది ఆ సినిమా చేశాను. అంటే మన డిజైన్స్ బాగున్నాయని చెప్పేసి అంగరక్షక అనే ఒక సినిమా కూడా చేశాను. సన్నీ డేయల్ హీరో. అది రవిరాజ ఫిల్మ్స్ డైరెక్షన్. మహాశక్తిమాన్ అని చెప్పి 3D ఫిల్మ్ అది చేస్తున్నాను. చాలా సినిమాలు చేసిన పేర్లు చాలా రోజులు అయింది. అవును కదా సార్, 1500 సినిమాలు అంటే ఇన్ని 1500 సినిమాలు చేసినప్పుడు బాగా కష్టపడ్డ సినిమా ఏంటి సార్? అన్ని కష్టపడ్డాను. అన్ని లేకపోతే పసివాడి ప్రాణం మాత్రం ఒక వారం రోజులు టైం దొరికింది. అంటే టైం షార్టేజ్ తప్ప కానీ వర్క్ లో కష్టపడడం అనేది ఈక్వల్ అన్నిటికీ. ఏ సినిమాకి ఆ సినిమా కష్టం ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ సినిమా చేసేసామని మనకి ఎక్స్పీరియన్స్ పేరుకుంది కదా, ఇంకో సినిమా వచ్చినప్పుడు కొత్త కష్టం వస్తుంది. అవును కదా, దాంట్లో మళ్ళీ క్రియేటివిటీ చూపించాలి, ఎలా చూపించాలి అంతా మాన్యువల్ గా కాబట్టి. ఇప్పుడు మన ఇది మణిరత్నం గారి ఫిల్మ్స్ అన్ని చేసేవాడిని. తెలుగు వర్షన్ అంతా నేనే చేసేవాడిని. తమిళ వేరే డిజైనర్స్ ఉండేవారు. ఆ సినిమా చేసినప్పుడు మన ఏఎం రత్నం గారి సినిమా ఒకటి, ఇది మన ఇది బాంబే చేశారు. ఇది రోజే ఫిల్మ్ వచ్చేసి వేరే వాళ్ళు ఎవరో చేశారు. బాంబే సినిమా వచ్చి ఏఎం రత్నం గారు డబ్బింగ్ చేశారు. ఆ సినిమాకి మాన్యువల్ వర్క్ చేసినప్పుడు ఆ సినిమాకి వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకి నాకు ఇంట్రెక్షన్ ఎక్కువ పెరిగింది. ఓకే. మణిరత్నం గారికి ఆయన అంటే చేసినప్పుడు లేదు మీ డిజైన్స్ బాగుంటున్నాయండి అని చెప్పేసి కొంచెం నేను బాగా చేయించుకున్నాను. అలాగే ఏంటంటే ఆయన సినిమా అది ఆయన చాలా బాగా మెచ్చుకున్నారు ఆ డిజైన్స్. ఆ తర్వాత ఆయన బాంబే తర్వాత ఇది సినిమా ఇరువురు అని ఒక సినిమా చేశారు, ఇద్దరు. ఆ సినిమాకి ఏంటంటే యాక్చువల్గా టైటిల్ లోగో చేసినప్పుడు ఏంటంటే ఒక దాంట్లో ఒకళ్ళు ఇద్దరు కనిపించాలి. అవును, ఎవరిదైతే సినిమా తీస్తున్నారో ఆ ఇద్దరు ఉండాలి, ఇక్కడ ఇద్దరు ఆర్టిస్టులు కూడా కనిపించాలి. లోగోలోనే ఇద్దరు ఉన్నారనే సెన్స్ రావాలి మనకి. వాళ్ళు తమిళ ఆర్టిస్ట్ తమిళ డిజైన్స్ చేశాడు, చేసినప్పుడు ఇద్దరు చేశారు. ఆయనకి కుదరలేదు. నన్ను తెలుగు వర్షన్ చేయమన్నప్పుడు ఇద్దరు లోగోలు 2-3 రాసుకెళ్ళాను. అంతే కూడా 3 లోగోస్ అనమాట. ఆయన ఫస్ట్ చూడగానే మనది ఇదే బాగుందని అని చెప్పేసి చిన్న రిక్వెస్ట్ అండి, ఇది తమిళకి వాడుకోవచ్చా అని అడిగారు. నేను లోగో చేసేస్తానన్న తమిళ అని చెప్పి తమిళ లోగోలు కూడా చేయించాను.
అప్పుడు 20 డిజైన్స్ మీ తమిళకి తెలుగుకి అయితే ఏమేమి చేశాను అన్నీ కూడా తమిళ్ కూడా అడాప్ట్ చేసాం అనమాట. అన్నీ బాగా నచ్చాయి. దాంట్లో అంటే ఆయన అప్పుడు సినిమా చెప్పినప్పుడు అందరూ కథ చెప్పేవారు. సినిమాలో ఏంటంటే మనకి డిజైన్ చేసే ముందు ఏంటంటే స్టోరీ చెప్పడం ఒక విధానం, స్టోరీ చెప్పిన తర్వాత ఇదే ఫస్ట్ డబల్ పాజిటివ్ సినిమా అంతా చేసి ఎడిట్ చేసి డబల్ పాజిటివ్ చూపెట్టేవారు వితౌట్ రీ రికార్డింగ్. సినిమా చూసి జడ్జ్మెంట్ చెప్పాలన్నమాట. మనం పనిచేసిన టెక్నీషియన్ పిలిచి చూపెట్టారు. సినిమా చూపెట్టినప్పుడు వాళ్ళకి నచ్చిన ఒపీనియన్ చెప్పారు. ఈ సినిమా ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగోలేదు, ఈ సాంగ్ ఎదరికి పెట్టండి, లేదా చాలా బాగుంది, ఇవన్నీ ఓపెన్గా చెప్పాలన్నమాట. అప్పుడు మీరు కూడా కూర్చునేవాళ్ళు? కంపల్సరీ కూర్చున్నాను. నన్ను కంపల్సరీ పిలిచారు, అందుకే డిజైన్స్ నేను చేయాలి కాబట్టి చూపించారు. అప్పటికి ఎవరో ఒపీనియన్ వాళ్ళే చెప్పాల్సి వచ్చింది. నాకేంటంటే నేను ఎక్కువ ఈ ఫారెన్ ఫిల్మ్స్ అన్నీ నేను చాలా ఎక్కువ చూసాను. ఆ నాలెడ్జ్ ఉండి చిన్నప్పటి నుంచి సినిమా నేను బాగా కరెక్ట్గా చెప్పేవాడిని. దాంట్లో మంది కోపాలు కూడా వచ్చాయి. నేను ఇంత కష్టపడి చూస్తే అది బాగోలేదంట ఏంటంటే, కాదు సినిమాకి ఇది అడ్డు వస్తుందండి అది సినిమాది. అలా ఎడిట్ చేశారా సార్ మీరు? చేసిన తర్వాత ట్రిమ్ చేయడము, దాన్ని మళ్ళీ యాడ్ చేయడము, చేశారు కదా, రీషూట్కి వెళ్ళడము. రీషూట్లు లేవండి అప్పుడంతా. రీషూట్ల కాన్సెప్ట్ అనేది లేటెస్ట్ వర్షన్ ఉంది. లేటెస్ట్ వర్షన్ అంటే ఒక 20 years 15 years నుంచే లేటెస్ట్ వర్షన్. అంతకుముందు లేవు రీషూట్ లేవు. సినిమా షూట్ చేసేవారు, ఎడిటింగ్ చేసేవారు. ఏదైనా ఒకటి ఆరా ఉంటే ఏదైనా యాడింగ్ సీన్స్ ఉంటాయి కదా, రీషూట్ అనేది ఉంటుంది కదా. ఎందుకంటే స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండేదండి. అది మంచి స్క్రిప్టో చెడ్డ స్క్రిప్టో అది తర్వాత అవుతుంది. స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండి దాన్ని షూట్ చేసుకోవచ్చు. అందువల్ల మీకు ఎడిటింగ్ చేసినా అది అలాగే కరెక్ట్గా వచ్చేది. స్క్రిప్ట్ బాగోకపోతే సినిమా బాగుండేది కదా, అంతే. కాకపోతే కొన్ని ఎడిటింగ్లు ఏంటంటే ముందుకి వెనక్కి మార్చడం వల్ల స్పీడ్ పెరుగుతుంది. అది దానికి డబుల్ పాజిటివ్గా మేము సినిమా చూసినప్పుడు చెప్పినప్పుడు కొంతమంది కోపాలు వచ్చారు. ఏంటంటే ఇది ఎందుకు అలా చెప్పేసేసావు నువ్వు, కరెక్ట్ కాదని. కాదు, డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత చెప్తే మనకు ఏమైనా మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అలా ఉండేది మాట. సో ఈ పద్ధతి ఎవరైనా పాటించేవాళ్ళ సార్? ఇప్పుడు లేదు, ఇప్పుడు పోయింది. అది మొత్తం ప్రొడ్యూసర్ అప్పుడంతా అందరూ చేసేవారు. పబ్లిసిటీ ఆర్టిస్ట్ కంపల్సరీ చూపెట్టేవారు, చూపిస్తేనే బాగా డిజైన్స్ వచ్చాయి అన్నమాట. సో తర్వాత వచ్చినటువంటి మార్పులు ఎలా అనిపించాయి సార్? ఇప్పుడు పబ్లిసిటీ డిజైన్ కావచ్చు, లేకుంటే పోస్టర్ మేకింగ్ కావచ్చు. అంటే మార్పు అనేది ప్రతిసారి వచ్చేస్తుందండి. దాన్ని మనమే మార్పు ఇంకొక రంగా మాట్లాడడానికి లేదు. ఇవాళ ఉన్నది నీకు పరిణామ క్రమం అనుకోవాలంతే. ఇంకా తప్ప ఏంటంటే ఈ అందులో ఇప్పుడు వచ్చిన 10 మందిలో కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, టాలెంట్ లేని వాళ్ళు ఉంటారు. టాలెంట్ లేని వాళ్ళు సినిమాలు ఆడేస్తున్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళు సినిమాలు ఆడుతున్నారు. ఒక టాలెంట్ ఉన్న వాళ్ళు సినిమాలు ఆడలేదు, టాలెంట్ లేని సినిమాలు ఆడేస్తున్నారు. అవి మనం చెప్పలేము. అది మనకి చెప్పినా కూడా అదేంటంటే కామెంట్ చేసినట్టు ఉంటుంది తప్ప అది కరెక్ట్ కాదు. సో ఇన్ని చేంజెస్లో ఎవరు ఎక్కువ ప్రయారిటీ అనేది ఎక్కువ ఇస్తున్నారు సార్? దేనికి ఇస్తున్నారని మీకు అనిపిస్తుంది? పబ్లిసిటీ డిజైనింగ్లో హీరోని ఎలివేట్ చేస్తున్నారా, డైరెక్టర్ని? పబ్లిసిటీ డిజైన్ అనేది ఇది ఏమైపోయిందంటే చెప్పంటారంటే మ్యారేజ్కి ఒక ఇన్విటేషన్ లాగా అయిపోయింది. ఎందుకంటే చెప్పంటారంటే మీకు సినిమా రిలీజ్ టైంకి ఒక 10 డిజైన్లు ఉంటే సినిమా రిలీజ్ అయిపోతుంది. అదే వర్షం, అంతే కదండి. మీకు ఫస్ట్ లుక్ వచ్చిందంటే అక్కడి నుంచి డిజైన్ చేస్తారు తప్ప దాని మీద లేదు. ఇదివరకు అలా కాదు, డిజైన్ వచ్చిందంటే ఆలోచించే విధంగా ఉండేది అది. అలాగే ఏంటంటే దానికి సినిమా సక్సెస్ అయ్యేంత వరకు బాగా మనం ప్రోత్సహిస్తూనే డిజైన్ చేయాలి. అదే. సో అది అలా 100 days కావచ్చు, లేకుంటే ఆ సినిమా 365 రోజులు ఆడింది, లేకుంటే 200 రోజులు ఆడింది, అప్పటిదాకా పబ్లిసిటీ డిజైనర్ మళ్ళీ ఈ డిజైన్స్ని మళ్ళీ రీడిజైన్ చేస్తూ ఉండేవాళ్ళ, సేమ్ అదే దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళ? అప్పుడు అన్ని డిఫరెంట్ డిజైన్స్, ఒక డిజైన్ రిపిటేషన్ ఉండదు కాదు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఒక 10 డిజైన్లు చేస్తే చాలు, అవే తిప్పి మార్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలా కాదు, ప్రతి డిజైన్ వెరైటీగానే చేయాలి. సో ఇప్పుడు పబ్లిసిటీ డిజైనర్లు అనగానే మనకి టీజర్ రిలీజు, కర్టన్ రైజర్లు, లేకపోతే ట్రైలర్లు ఇవన్నీ వస్తున్నాయి. ఆ తర్వాత సాంగ్ రిలీజ్ ఫంక్షన్స్ అనేవి, ఆడియో రిలీజ్. ఓన్లీ మీడియా మీద ఎక్కువ డిపెండ్ అయిపోయింది, మీడియా వర్షన్స్ ఎక్కువ అయిపోయింది. అదే ఇప్పుడు ఏముందంటే మీకు సెల్ ఫోన్లో చూసేస్తున్నారు, ఇంకా డిజైన్ చూసేది ఇది ఎక్కడ ఉంటుందండి. సెల్ ఫోన్లోనే అన్ని సినిమాలు చూసేస్తున్నారు, ఫంక్షన్లు చూసేస్తున్నారు, మీకు ట్రైలర్లు చూసేస్తున్నారు. అన్నీ తెల్లారేస్తే ఆడిన దగ్గర సెల్ ఫోన్లు అన్నీ వచ్చేస్తున్నాయి.
సో ఇప్పుడు ఇన్ని రకాల మార్పులు వచ్చాయి కదా, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మాన్యువల్గా చేయండి అని అడిగితే ఎవరు అడగరండి, ఎందుకంటే మాన్యువల్ గురించి ఎవరికి తెలియదండి. ఆ, తెలుసున్న వాళ్ళు కూడా చేయమని అడగరు. మాన్యువల్ చేస్తే ఎలా చేస్తారంటే అది పెద్ద ప్రాసెస్, ఆ సిస్టమే లేదండి ఇప్పుడు అందరూ కంప్యూటర్ వైపే వెళ్ళిపోతుంది. నుంచి నో ఛాన్స్ అండి. మాన్యువల్ చేసి ఏంటి ప్రయోజనం ఏంటండి? మళ్ళీ దాన్ని మళ్ళీ మనం స్కాన్ చేయాలి. స్కానర్స్ లేవు, ఇప్పుడు అంతా డిజిటలైజ్ కదండి. డిజిటల్ వచ్చినప్పుడు ఏమవుతుందండి చెప్పంటారని మీకు స్కానింగే లేవు ఇప్పుడు. అందుకని ఇది ప్రాసెస్ చాలా కష్టం ఉంది మీకు. అలాగే ఫిల్మ్ కూడా అంతే కదండి. ఇదివరకు ఫిల్మ్లో సినిమా తీస్తే ఇంకో ల్యాబ్స్ లేవు కదా మీకు డెవలప్ చేయడానికి. ఫారెన్ అంటే ఉన్నాయి కానీ ఇక్కడ లేవు. సో ఫాదరు బాలీవుడ్ సినిమాలకు చేసేటప్పుడు ఒక రకమైనటువంటి మైండ్ సెట్, డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. సౌత్ నుంచి వచ్చారు, మద్రాసి అనేది ఉండదు. మీరు బాలీవుడ్ సినిమాలకి చేస్తున్నప్పుడు, హిందీ మూవీస్ చేసుకున్నప్పుడు అలాగే ఉందా? ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది అంటారా? అక్కడ కూడా బోర్డు చేంజెస్ వచ్చేసినాయి. ఆ చేంజెస్ వచ్చినప్పుడు కొత్త వాళ్ళు అందరూ ఎంటర్ అవుతారు, వాళ్ళ స్టైల్లో వస్తుంటాయి, మారిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఏది ఉండదండి. అంటే మనకేంటంటే ఆ సినిమాల పేరు చెప్పుకోవడానికి హైలైట్లుగానే ఉంటాయి. ఇప్పుడు అన్ని పాన్ ఇండియా మూవీలు వస్తున్నాయి, పాన్ వరల్డ్ మూవీలు, మల్టీ స్టారర్ మూవీస్, బిగ్ బడ్జెట్ మూవీస్. మామూలుగా బడ్జెట్ కూడా కాదు, 1000 కోట్లు వసూలు చేసేంతగా ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వెళ్తున్నటువంటి పబ్లిసిటీ ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? ఈ రేంజ్ లో చేసే పబ్లిసిటీ అనేది డిజైనర్గా హైలైట్స్ ఏమి లేవండి. డిజైనర్ హైలైట్ లేవు. ఓన్లీ ఏంటంటే ఆ సినిమాకి ఆ టైంలో ఏది అవసరమో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప డిజైనర్గా ఫోకస్ వచ్చిందంత నాకు అనిపించట్లేదు. ఏదో ఓన్లీ ఏంటంటే వాళ్ళు డిజైనర్స్ కూడా ఎలా ఎస్కేప్ అయిపోతున్నారంటే ఫోటోషూట్ చేసేస్తున్నారు. ఫోటోషూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు అందంగా కనిపించేస్తారు. అదే ఇప్పుడు మీరు షూట్ చేస్తున్నప్పుడు, సినిమా తీస్తున్నప్పుడు తీసిన యాక్షన్ ఫోటోస్, స్టిల్స్ వాటికి ఫోటోషూట్కి చాలా తేడా ఉంటుంది. అవి వచ్చి కొంచెం బ్లర్గా ఉంటాయి, కొంచెం సరిగా ఉండవు, అవన్నీ ఉంటాయి. ఈ ఫోటోషూట్లు అనేది ఏంటంటే అన్నీ కాంపాక్ట్ లైటింగ్ పెట్టేసేసి షూట్ చేస్తారు, మీకు అందంగా కనిపించేస్తారు, కానీ ఏ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఉన్న రకరకాల డ్రెస్సులు లైవ్ ఎమోషన్ కనిపించదు, అందంగా కనిపిస్తాయి, అంతే గ్లామరస్ గా మంచి హెయిర్ స్టైల్స్ కనిపిస్తాయి, దానికి కావాల్సిన ఎఫెక్ట్స్ అన్ని పెట్టేసి చేసేస్తున్నారు అంతే. ఈ పరిస్థితి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేకుంటే అప్పుడు ఫోటో సెక్షన్ ఉండేదండి. ఎందుకంటే నాకు మంచి పేరు వచ్చింది సినిమా ఖైదీ అండి. బాగా అదే 4 స్తంభాలట, మేము నవతాష్ 4 స్తంభాల సినిమా చేసినప్పుడు అది సూపర్ డూపర్ హిట్ అయిందండి. అదే సేమ్ టైం ప్యారల్గా ఖైదీ కూడా హిట్ అయింది. ఖైదీ సినిమా ఏంటంటే కేఎస్ రామారావు గారు అభిలాషాన్ని సినిమా చేశారు చిరంజీవి గారితో ఫస్ట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఖైదీకి చేసినప్పుడు కేఎస్ రామారావు గారు కొంచెం దానికి అన్ని చూసి పెట్టేవారు. ఆ ప్రొడక్షన్ సంయుక్త మూవీస్ అని చెప్పేసి ఆ సినిమా అదే ఫస్ట్ బ్యానర్ చేసినప్పుడు డిజైన్స్ నేనే చేశాను. చేసినప్పుడు ఖైదీ అనే సినిమాకి ఏంటంటే ఖైదీ పేరంటే చాలా పాత టైటిల్ లాగా అనిపించింది. అప్పటికి బోర్డు ఖైదీలు వచ్చేసినాయి, తెల్లారైతే బోర్డు ఖైదీలు వస్తూ ఉండేది టైటిల్స్ అనేవి. సరే ఆ ఖైదీ సినిమాకి ఏదైనా కొత్తగా వర్క్ చేయాలని చెప్పేసి నేను హై లెవెల్లో చూపెట్టాలని చెప్పేసి లోగో దానికి ఒక రాక్ని చెక్కినట్టుగా చెప్పి అది దానికి ఖైదీ చేసినప్పుడు ఫోటో సెక్షన్ చేసాం. చిరంజీవి గారు ఫోటో సైకిల్ ఫోటో ఆ పిక్చర్లో ఉండదు, అది యాక్చువల్గా ఆ షార్ట్ కూడా తీయలేదు, అది తీసి చేసాం. అది మంచి పేరు వచ్చింది. అంటే యాక్చువల్గా జాతర దగ్గర నుంచి నాకు లోగోలు రాయడంలో లోగోలకి మంచి పేరు వచ్చింది. మంచి పేరు, మీకు లోగోలు కూడా చాలా బాగా, లోగో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అదే ఇప్పటికే రన్ అవుతుంది. లోగో అనేది సినిమా ముందు వస్తే సినిమాకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పింది. అప్పుడు దాని రకరకాల లోగోలు రాసేవాళ్ళు. అది దాంట్లో ఖైదీ కూడా లోగో చాలా పెద్ద, చాలా మంచి పేరు వచ్చింది. సో ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాల్లో ఎవరైనా మీ సజెషన్స్ తీసుకుందాము అని అనుకున్నారా? మీ దగ్గర వచ్చారా వాళ్ళు ఎవరైనా? నుంచి ఏమైందంటే ఈ ఆన్లైన్ క్యాంపెయినింగ్ ఏమైందంటే ఇదివరకంటే మాకు ఒక సినిమా చేస్తున్నామంటే ప్రొడ్యూసరు, డైరెక్టర్ మేము కూర్చుని
డిస్కషన్ చేసుకోవడం, కలిసి మాట్లాడి చేసుకోవడం. ఇప్పుడు అది లేదు. అన్నీ మీకు ఏముందంటే అన్నీ ఆన్లైన్లో ఈమెయిల్లో పంపించేయడం, ఫోన్లో మాట్లాడడం, అసలు డైరెక్టర్కి డిజైనర్కి కాంట్రాక్ట్ ఉండదు, ఏముండవు. ఈ డిజైన్ బాగా చేస్తున్నాడు, అలా డిజైనర్కి ఇచ్చేస్తారు, వాళ్ళు చేస్తుంటారు, వీళ్ళు చేస్తుంటారు, రన్ అయిపోతూ ఉంటారు. ఆ డిజైన్లు 4 డిజైన్లు బాగా చేసినప్పుడు ఆ డైరెక్టర్ ఏమో 1-2 సైడ్లు నేను చెప్తారు తప్ప అది లేదండి. సాధారణ తగ్గిపోయింది, నాకు తెలిసి చాలా వరకు తగ్గిపోయింది. మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటి అడగాలనిపించేది, మీరు ఇంత చాలా లో వాయిస్తో ఇంత సిన్సియర్గా అడిగితే తప్ప మాట్లాడని మీరు ఇన్నిసార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు, లేదు ఇది ఇలా అయితేనే బాగుంటుంది, ఇది లేదు ఇది అవసరం, ఎలా కన్విన్స్ చేస్తారు వాళ్ళని? వర్క్లో కంబైనింగ్ ఉంటుంది. వర్క్లో ఏంటంటే ఇది బాగుంటుందని చెప్పడం ఉంటుంది, గట్టిగా చెప్తారు. అప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఇలా ఉండదు, సాఫ్ట్గా కాదు, ఇది కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉంటుంది. అది చెప్పినప్పుడు కరెక్టేనా అని అడుగుతారు. అలాంటిది ఒక క్లాష్ కూడా వచ్చింది మాకు. ఎవరెవరికి? విజయబాబు నాయుడు గారు అని తెలుసు కదా, కానీ అవును, ఆయన సినిమాలు నేను చాలా చేశాను. అంటే ఫస్ట్ నేను అది కళామందిర్ అనే కంపెనీ క్లోజ్ చేశారు, నేను పబ్లిసిటీ చేసినప్పుడు. అప్పుడు నాకు వెంటనే ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియలేదు. అప్పుడు ఆయన విజయబాబు నాయుడు గారు ఆయన మ్యాగజైన్స్, ఆయన ఈ ప్రొడ్యూసర్ కాదండి, ఫస్ట్ వచ్చేసి మ్యాగజైన్స్ రన్ చేసేవారండి. అదే అది బొమ్మరిల్లు మ్యాగజైన్ వచ్చేది కదా, అవును అదే కదా బొమ్మరిల్లే కదా, దీనిలో చందమామలాగా బొమ్మరిల్లు మ్యాగజైన్ ఆయనదే. ఆ మ్యాగజైన్తో ఆయన తర్వాత ఏంటంటే కొంచెం వేరే మ్యాగజైన్స్ అన్నీ చేసేవారు. అప్పుడు ఆయనకి ఆర్టిస్ట్ వాంటెడ్ అయ్యాడు. ఓకే. అప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఎవరో చెప్పారు, బాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన వేకెన్సీ ఉందని చెప్తే అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అప్పుడు అది కూడా నాకు చెప్పిన వాళ్ళు ఎవరైనా చెప్పారంటే ఎలా రికమెండ్, ఆయన సినిమా కూడా చేయబోతారు, సినిమాలు కూడా చేస్తారు, అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పాను. నాకు మ్యాగజైన్స్ అంటే నాది, నేను పబ్లిసిటీ అంటే ఇంట్రెస్ట్ కానీ మ్యాగజైన్స్ కాదు కదా నాది అని చెప్పంటే, లేదా అక్కడ జన్మన్నాను. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అంటే నాకు మంత్లీ శాలరీ కింద మ్యాగజైన్ ఆర్టిస్ట్గా పెట్టారు. ఎంత ఇచ్చారు అప్పుడు? అప్పుడు 200 రూపీస్ ఇచ్చారు. ఏ ఇయర్ సార్ ఇది? 75 అనుకుంటాను, 75. 74లో వస్తే నేను 75 మిడిల్లోనే నేను బయటకు వచ్చాను. అప్పుడు ఆయన దగ్గర చేరాను. అది చేరినప్పుడు అది ఆ మ్యాగజైన్లో చేశాను, కానీ నాకు నచ్చేది కాదు. ఏంటంటే నేను నాకు పబ్లిసిటీ చేయాలనే ఇంట్రెస్ట్ తప్ప నాకు ఇది కాదు నాకు అని చెప్పేసి నేను బయటకు వచ్చాను. అప్పుడు ఆయన దగ్గర క్లాష్ ఉంది కదా, కాదు ఇది ఇలా కాదు ఇలా చేయాలని, అలా ఎందుకు చేయాలి ఇలా ఎందుకు చేయాలని అనుకోరు. తర్వాత నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత నేను ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నేను ఈశ్వర్ గారి దగ్గరికి వచ్చి అసిస్టెంట్గా చేసి ఇండిపెండెంట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన నన్ను పిలిచారు. 4 స్తంభాల ఆట పబ్లిసిటీ బాగుందని చెప్పేసి ఆ డిజైనర్ నాకు దగ్గరికి పంపించండి అని చెప్పి పంపించారు. అది వెళ్ళాను మేడం. అదిలో పట్టణంలో ప్రతిభతలో ఏదో సినిమా పేరు. ఆ సినిమాకి అప్పుడు డిజైన్స్కి కోసం నన్ను పిలిచారు. చూడగానే నువ్వా అని ఎవరు అనుకుంటున్నాను, నువ్వైతే ఇంకేముందో నువ్వే డిజైన్స్ చేసే అన్నారు. అప్పటి నుంచి ఆయన సినిమాలను కంటిన్యూ చేశాను. ఆయన చేసినప్పుడు ఆయనతో ఒకసారి ఒక సినిమాకి లోగో చేసినప్పుడు 10 లోగోలు రాసేవాళ్ళం. 10 లోగోలు రాసినప్పుడు నీ ఛాయిస్ ఏంటి అని అడిగారు. నా చేసి ఇది బాగుంటుందని ఆయన చేసాడు. అక్కడ హీరో ఛాయిస్, అప్పుడు హీరోలు చూపెట్టడం స్టార్ట్ అయింది. ఇలా వచ్చింది. వచ్చినప్పుడు అడిగారు మనం, నేను చెప్పిన లోగో ఓకే చేయలేదు, వాళ్ళకి నచ్చిన లోగో ఓకే చేసుకున్నాం. ఓకే చేసుకున్నప్పుడు ఆయన ఇదే అన్నారు, మేము చాలా జీనియస్ అని మేము అనుకుంటూ ఉంటాం, ఒకసారి మేము కూడా రాంగ్ స్టెప్లు వేస్తూ ఉంటాం, అయినా సరే మాకు నచ్చని డిజైన్ ఉంటుంది, అది పెట్టే మీరు డిజైన్ చేయాలని చెప్పేసి అలాగా మాట్లాడారు. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఇప్పుడు నేను ఈ లోగో చేశాను, నీ మనసులో అనిపిస్తూ ఉంటుంది, ఏంట్రా ఇలాంటి డిజైన్ ఓకే చేశారు అని మీ మనసులో ఉంటుంది. అయినా పర్లేదు, మాకు నచ్చింది ఇది, we want to go ahead with this అంతే. ఇంకా అలా ఇప్పుడు పెద్ద బ్యానర్లలో పెద్ద హీరోలకి, పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకి చేసినప్పుడు ఇలా ఏం కాలేదు అసలు? మీరేం చెప్తారు అది ఫైనల్ అయ్యేదా? నేను ఎక్కువ తెలుగు నాకు చాలా డిస్టెన్స్ అయిపోయింది. తెలుగులో ఎలా ఉందో నాకు తెలియదు. తమిళ్లో నేను
కోవిడ్ ముందు వరకు నేను నా కమాండింగ్లోనే ఉండేది. నేను ఏం రత్నం గారి సినిమాలన్నీ నేను చేసేవాడు. అప్పుడు ఆయన నేనేం చెప్తే అదే చేస్తాడు. అందువల్ల అదే ఉండేది. తర్వాత ఏంటంటే నాకు ఇక్కడ తెలుగుకి ఎంత పేరు, తెలుగు కన్నా కొంచెం 1.5 టైం తమిళ ఇంకా ఎక్కువ పేరు. లంగా భాస్కర్ అంటే ఇక్కడ పబ్లిసిటీ డిజైనర్గానే చూస్తారు. ఇక్కడ స్పెషల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇక్కడ తమిళనాడులో. లంగా భాస్కర్ డిజైన్ అంటే చాలా టాప్ అన్నట్టుగా నా రెస్పెక్ట్ వేరే రకం ఉంటుంది. సో ఆయన తీసే జడ్జిమెంట్ అలాగే ఉంటుంది, ఆయన చేసేటువంటి డిజైన్స్ అలాగే ఉంటాయి, ఆయన చేసే పబ్లిసిటీ అలాగే ఉంటుంది అని ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం వంక పెట్టాలి, లేకుంటే మాకు తగ్గట్టుగా మార్పించుకోవాలి, అలా లేదు అసలు. మనం ఇక్కడ ఆఫీస్కి వెళ్తే లంగా భాస్కర్ అంటే లేచుకు లోపల తీసుకెళ్ళి మర్యాద మాట్లాడాలి, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి తమిళ. ఇప్పుడు ఏంటంటే యంగర్ జనరేషన్స్ 3 మంది వచ్చేసారు. ఆ పాత డైరెక్టర్లు లేరు, పాత ప్రొడ్యూసర్స్ లేరు. ఇప్పుడు ఐటీ నుంచి కూడా 3 మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళు రకరకాల డిజైన్ చేస్తున్నారు, కొంచెం చాలా బాగా చేస్తున్నారు డిజైన్స్. వాళ్ళకి ఒక డైరెక్టర్కి డిజైనర్కి సెట్ అయిపోకుండా వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇదివరకులాగా ఎక్కువగా ఒక డిజైనర్కి ఇవ్వడం తగ్గింది. మన తెలుగులో ఉంది కానీ తమిళ్లో లేదు. తమిళ్లో వాడికి ఎవరు నచ్చితే వాళ్ళతో చేసుకుంటారు. సో ఇప్పుడు ఇది కేవలం మీరు ఒక పాజా లేకుంటే దీన్ని ఒక బ్రేక్ అని అంటారు, ఎలా చూస్తున్నారు దీన్ని? కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టేశారా? అలా ఏం కాదండి. ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు మన సీనియర్ కేటగిరీలో వేసేస్తారు. ఏదంటే ఇక్కడ తమిళనాడు అంటే ఆయన సీనియర్, ఆయనకి ఎక్కువ డబ్బు ఇవ్వాలి, ఆయన ఎక్కువ డబ్బు అడుగుతారు, ఆ నేమ్ వచ్చేసింది బాగా ఇక్కడ. ఇక్కడ తమిళనాడు వచ్చేటికి ఏంటంటే లంకా భాస్కర్ అంటే ఎక్కువ కాస్ట్ చేస్తారు, ఆయన ఎక్కువ ఎంత చేయాలంటే మనం భరించాలి అన్నట్టుగా ఉండేవారు. కానీ అలా అని చెప్పి నాకన్నా ఎక్కువ తీసుకుంటున్నారు. ఎంత డిమాండ్ చేసేవాళ్ళు మీరు? అంటే సినిమాకి వచ్చేసి మేము ఒక 2.5 lakhs 3 డిపెండ్ ఆన్ హీరో మీద. సో అంటే ప్రొడక్షన్ హౌస్ చూస్తారా, ఎవరిని చూసి డిమాండ్ చేసేవాళ్ళు మీరు? డిమాండ్ అని కాదు. ఇప్పుడు మనం పెద్ద ఫిల్మ్ చేస్తే వర్క్ ఎక్కువ ఉంటుంది, చిన్న ఫిల్మ్ మీద వర్క్ తక్కువ ఉంటుంది. మిడిల్ 3 వేరియేషన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి కాస్ట్. ఒక రజనీకాంత్ సినిమాలు చేసా ఉంటే కనీసం ఒక 10 lakhs అని తీసుకోవాలి. వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఆ టైంలో? తమిళనాడులో ఇస్తున్నారు. తమిళ్లో కొంతమంది ఏంటంటే పెద్ద ప్రొడక్షన్స్కి ఇస్తున్నారు. కానీ మన తెలుగులో వచ్చేటికి ఇంకా 1.5 lakh 2 lakhs లోపలనే ఉన్నారు. ఇప్పటికీ కూడా అలాగే అన్నారు. సో భయం ఇక్కడ ఏంటంటే సినిమా ఎవరో మన భయంతో ఎవరో వాళ్ళు ఎంతకంత చేస్తుంటారు. ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే డిజైనర్స్ ఎక్కువ డిమాండ్ చేయరు. సినిమా కాదంటే ఇంకోళ్ళకి వెళ్ళిపోద్దాం అనేటువంటి నాకు చెప్తున్నారు, కానీ మేము అంత తీసుకుంటున్నాం కానీ అన్నీ అబద్ధాలు. మ్యాక్సిమం 2.5 lakhs మన ఎవరికి లేదు. తమిళ్లో కొంచెం బాగానే తీసుకుంటారండి. హైయెస్ట్ దేనికి తీసుకున్నారు సార్ మీరు? నేను చేసినప్పుడు సినిమాలు అన్నీ హైయెస్ట్ అండి. ఆ రోజుల్లోనే సమరెడ్డికి 4.5 lakhs తీసుకున్నాను. సో అప్పుడు అది 100 days ఫంక్షన్ వరకు కూడా మీరు కంటిన్యూ చేసేవాళ్ళు? ఇప్పుడు 4.5 lakhs ఇప్పుడు తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు తెలుగులో ఎవరు తీసుకోవట్లేదు. ఆ రోజులో 4.5 lakhs తీసుకున్నాను. నేను అదే చెప్తాను డిజైనర్స్కి, ఏమంటానంటే మీరు 20 సినిమాలు చేయగలరు, 10 సినిమాలు చేయండి, మంచి డబ్బు తీసుకోండి. అప్పుడు పబ్లిసిటీకి ఒక వాల్యూ ఉండాలి కదా. చీప్ చేసేసి మామూలు చేయకూడదు కదా అని చెప్పి అది ఎవరో పట్టించుకోవట్లేదు. ఇంకా మేము వదిలేసాం. సో రజనీకాంత్ గారి మూవీకి 10 lakhs తీసుకున్నారా మీరు? ఇప్పుడు ఏ మూవీ సార్? చెప్తున్నాను. నేను రజనీకాంత్ గారికి 3 సినిమాలు చేశాను. అప్పుడు మంచి అమౌంట్లో తీసుకున్నాను. బాబా ఆయన సొంత సినిమా చేస్తున్నాను. కుచేలను ఒక సినిమా చేశాను. చంద్రముఖి చేశాను. చంద్రముఖి చాలా మంచి అమౌంట్ ఇచ్చారు. నియర్లీ 8 lakhs వరకు ఇచ్చారు. సో ఇప్పుడు ఇవన్నీ అవుతున్నప్పుడు వచ్చేటువంటి ఒక డౌట్, ఇప్పుడు లంకా ముత్యం గారు ఫాదర్ చేశారు, లంకా భాస్కర్ గారు మీరు చేశారు, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరు వస్తున్నారు? అది బ్లడ్లో ఉన్నట్టుంది. మీ పిల్లలు కూడా ఇటువైపు ఉన్నారా? ఇప్పుడు మా అబ్బాయి వచ్చేసి దీంట్లో తీసుకురాలేదు, పబ్లిసిటీలో తీసుకురాలేదు. ఎందుకంటే ఏమంటారంటే మామూలుగా డాక్టర్ కొడుకు డాక్టర్ అవడం, ఆర్కిటెక్ట్ కొడుకు ఆర్కిటెక్ట్ అవడం, ఆర్టిస్ట్ కొడుకు ఆర్టిస్ట్, ఈ వర్షం నాకు నచ్చదండి. వాళ్ళకు ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ రావాలి. అదే కదా. అవును కదా. అదే కొంతమందికి ఉందండి. కేఎస్ ప్రకాశ్, ఈ వర్షం బ్రేక్ అవుతుందని తెలియదు. కేఎస్ ప్రకాశ్ రావు గారు చాలా గొప్ప డైరెక్టర్, తెలుసు కదండి. రాఘవేంద్ర గారు ఫాదర్, చెప్పాలంటే రాఘవేంద్ర గారి కన్నా గొప్ప డైరెక్టర్. ఆయన కొడుకు ఈయనకి చాలా గొప్ప సక్సెస్ వచ్చింది, అలా అందరికీ రాదు. ఈయన వచ్చేసి వేరే వర్షంలో ఈయన చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు, కానీ డైరెక్ట్గా ఆయన
టాప్ డైరెక్టర్ కేఎస్ ప్రేమనగర్ అండి. మీకు ఎవరి ప్రేమనగర్ ట్రైనే కదండి, అంత గొప్ప సినిమా మళ్ళీ ఎవరు తీశారు? రాఘవేంద్ర గారు ఆయన స్టైల్ వేరు, అందుకని ఆయన నెంబర్ 1 పొజిషన్లో కూర్చున్నారు. ఆయన వర్షనే ఇప్పటికీ రన్ అవుతూ ఉంటుంది. సో మరి మీ అబ్బాయి? మా అబ్బాయికి ఏంటంటే చెప్పమంటారని నేను ఎడ్యుకేషన్ మిస్ అయిపోయానండి. అది లోపల బర్న్ అవుతూ ఉంటుంది స్టిల్. చదువుకోలేకపోయినా అని చెప్పేసి ఫీలింగ్ ఉంటానే ఉంటుంది. కొంతమంది ఏమంటారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ, నేను చదువుకోకపోయినా నేను ఎక్కడ ఏదో పొజిషన్లో ఉన్నా కదా, నీ ఎందుకు ఫీల్ అవుతూ ఉంటాను. కాదు, అంత పేరు తెచ్చుకున్నావు, ఏదైనా చదివే కదా అని చెప్పేసి ఎడ్యుకేషన్. అందుకే నా అబ్బాయిని చదివించాలని ఎక్కువ. అలాగే బీటెక్ చేశాడు. అమ్మాయి కూడా ఆర్కిటెక్ట్. వాళ్ళిద్దరు వాడు కూడా ఈ క్రియేటివ్ సెక్షన్లో ఉన్నారు. అబ్బాయికి ఏంటంటే డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్, అందుకనే ఆ అబ్బాయి ఇండిపెండెంట్ డైరెక్టర్గా తయారయ్యాడు. ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఇందులో ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఓమయ్య అనే షార్ట్ ఫిల్మ్ వచ్చేసి, అసలు మా అబ్బాయి ఎలా ఎంటర్ అయ్యాడంటే, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను డైరెక్షన్ చేస్తానని నేను అదే చెప్పాడు. మీ రియాక్షన్ ఏంటి ఇమ్మీడియట్గా? చెప్తే అంటే తను ఒక 10 ఫోటోలు తీసి చూపెట్టాడు నాకు. ఓకే, చూపెట్టి ఇప్పుడు ఫోటోలు బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటే, నేను డైరెక్షన్ చేస్తానంటే సరే ఆలోచించుదాం, టైం తీసుకుని ఆలోచిద్దాం అన్నాను. ఈ లోపల ఏంటంటే తను బాలు మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాడు. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఏమైనా ఇంటర్వ్యూలో ఏంటంటే ఆయన ఓన్లీ తమిళ స్టూడెంట్స్కే ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టారండి, తెలుగు వాళ్ళు లేరు. తమిళ లాంగ్వేజ్, తమిళ కోసం. బట్ మా అబ్బాయికి తమిళ్ మాట్లాడతాడు, ఇవన్నీ చేస్తాడు. రిటర్న్ లాంగ్వేజ్ అది వీళ్ళంతా హిందీ చదువుకున్నారు, హిందీ ఇంగ్లీష్ చదువుకున్నారు తప్ప తమిళ్ చదువుకోలేదు. తమిళ్కి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దామని చెప్పేసి అన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే అవాయిడ్ చేద్దామని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ఆయనకు బాగా నచ్చినప్పుడు అప్పుడు ఆయన నాతోటి మీ అబ్బాయి డైరెక్షన్లోకి చేయొచ్చు, మంచి థాట్స్ ఉన్నాయి, బాగున్నాయి, మంచి లైటింగ్ సెన్స్ ఉంది, క్రియేటివ్ సెన్స్ ఉంది, చేయొచ్చాను, మంచి డైరెక్టర్గా మీరు తయారు చేయండి అని చెప్పేసి ఆయన ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నారు. తర్వాత ఆయన దగ్గర చేసినప్పుడు ఆయన చాలా ఇదిగా చెప్పేవారు అట్లా, అంటే నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ చేయాలి, నెంబర్ ఆఫ్ వర్క్స్ చేయాలి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, చేస్తే నీకు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే అలాగే అన్నీ చేశాడు. డే అండ్ నైట్ చేయడం, దాన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవడం. చేసిన వాటిల్లో 10 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. అవన్నీ కూడా చాలా మంచి హైలైట్స్. ఓమయ్య అని ఒక బేబీ డాగ్ మీద రిలేషన్షిప్ మీద షార్ట్ ఫిల్మ్ చేశాడు. 11 minutes ఉంటుంది. అది ఇండియాలో ఒక 31 అవార్డ్స్ వచ్చిందండి, చాలా మంచి పేరు వచ్చిందండి. ఆ తర్వాత రే అనే ఒక గార్బేజ్ మీద ఒక సినిమా చేశాడు, అది కూడా మంచి అవార్డ్స్ వచ్చింది. తర్వాత ఎదరా అని ఒక తమిళ అది ఒకటి చేశాడు. హై సీ ద హెవెన్ అని ఇంగ్లీష్ ఫిల్మ్ చేయాలని చెప్పి హై సీ ద హెవెన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. పోయం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. అన్ని డిఫరెంట్ జానర్స్, అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ జానర్స్. అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాడు. అవన్నీ కూడా ఇక్కడ యూట్యూబ్లో అట్లా రిలీజ్ చేయలేదు, అన్నీ స్ట్రైట్ ఫిల్మ్స్గా చేయాలని పెట్టుకున్నాడు. ఈ మోరీబన్ అనే ఒక సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేసుకుని 2-3 ప్రొడ్యూసర్స్ని ట్రై చేశాడు. ట్రై చేస్తే వాళ్ళు ఎవరు ముందుకు రాకపోతే తనే ఓవర్గా తీయాలని ప్లాన్ చేసుకుని ఈ షార్ట్ ఫిల్మ్స్లో ఒక 28 lakhs అంతా వచ్చింది టోటల్గా. దాంతో పెట్టుకుని సినిమా స్టార్ట్ చేశాడు. మోరీబన్ అనే సినిమా స్టార్ట్ చేశాడు. 90 minutes ఫిల్మ్. అలాగే మొత్తం కంప్లీట్ చేశాడు సినిమా. దాంతో స్టార్ట్ చేసి మిగతా ఫండ్స్ అంతా ట్రై చేసి తనే చేసుకున్నాడు. నేను ఇంటర్ఫీర్ అవ్వాలని చెప్పేసి, నువ్వు కష్టపడాలి, నువ్వు పైకి రావాలి, అదే చూసుకోవాలని చెప్పాను. తనే కష్టపడి సినిమా ఫినిష్ చేశాడు. అది ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయాలనేది ఒక ఉద్దేశం. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్టులు ఒక 4-5 సబ్జెక్టులు రెడీ చేసుకున్నాడు. రెడీ చేసుకుని అది ఎలా చేశాడంటే మీకు హిందీలో తీయచ్చు,
తెలుగులో చేయొచ్చు, తమిళ్లో చేయొచ్చు, అలా ఏ లాంగ్వేజ్లో చేసే విధంగానే స్క్రిప్ట్లు రెడీ చేశాను. అందుకు ఫస్ట్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ బాగుంది, తమిళ కన్నా తెలుగు ఇండస్ట్రీలో ట్రై చేద్దామని ఇప్పుడు అక్కడికి వచ్చాను అన్నమాట. వచ్చేసి ట్రై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఫస్ట్ మూవీ తెలుగులో ఉండబోతుందా తమిళ? అది ఓకే చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ చెన్నైలో ఉన్నారా? హైదరాబాద్లో ఉన్నాడు. ఓకే, హైదరాబాద్లో ఉన్నాడు. నేను సినిమా ఓకే ఎంతవరకు నాన్నని చెప్పేసి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అతను ట్రయల్స్లో ఉంటున్నాడు. అది దాని అంటే ఆటం అని ఒక యాంగ్స్టర్ డిఫరెంట్ ఫిల్మ్. దానికి పోస్టర్స్, స్లైడ్స్ ప్లస్ ఇది ట్రైలర్ అన్నీ రెడీ చేసుకుని వెళ్ళాడు. అవన్నీ చూస్తే అందరం ఇంట్రెస్ట్గా చూస్తే సినిమా ఇస్తారు డెఫినెట్గా. ఇంత బాగా చేశాడు. మా అబ్బాయిని చెప్పడం కాదు. పేరెంట్స్ అబ్బాయి లంక సందీప్ అండి. సందీప్ లంక అని వేసుకుంటాడు. ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఫిల్మ్ కూడా రీసెంట్గా ఒక లవ్ స్టోరీ కూడా రెడీ చేశాడు. అది డిఫరెంట్ బడ్జెట్స్కి షూట్ అయ్యేట్టుగా రాసి చేశాడు. ఓకే, అది ఎవరైనా అన్నీ చూడాలి, చూస్తే ఇవ్వకుండా ఉంటారు. సో క్రియేటివ్ కంటెంట్ అయితే అందులో కనిపిస్తుంది. డెఫినెట్ క్రియేటివ్ కంటెంట్ అంటే అదేంటంటే ఫుల్గా ఎక్కువ ఏంటంటే ఫారెన్ ఫిల్మ్స్ నాతో పాటు ఫారెన్ అన్ని సినిమాలు తీసుకెళ్ళేవాళ్ళు. దానివల్ల అంటే ఫారెన్ పిక్చర్స్ ఎలా చేస్తుంటారో దాంట్లో ఏమని చెప్పేసి ఇండిపెండెంట్గా నేర్చుకున్నాడు. ఇన్స్టిట్యూట్లో 1 year చేశాడు ఇన్స్టిట్యూట్లో. తర్వాత అంతా ఇండిపెండెంట్గానే డెవలప్ చేసుకున్నాడు. ఆ డెవలప్ చేసుకున్నట్లో టాప్ డైరెక్టర్ల ఇన్స్పిరేషన్ తీసుకుని మాది ఇండియాలో కూడా మణిరత్నం గారిని, రాజమౌళిని వాళ్ళని కూడా ఇన్స్పైర్గా తీసుకుని, ఫారెన్ డైరెక్టర్స్ కూడా ఇన్స్పైర్గా తీసుకుని తనకంటూ ఒక రూట్ తయారు చేసుకుంటాడు. బయటకు వస్తే మంచి పేరు వస్తుంది. సో విషయం గుడ్ లక్ సార్. ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత, ఇప్పుడు అన్ని భారీ బడ్జెట్ మూవీలు ఇన్ని రకాలు వచ్చిన తర్వాత అప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుందా ఇలాంటి మూవీస్కి నేను పని చేయలేకపోయాను, నేను చేయట్లేదు అనే ఫీల్ ఎప్పుడైనా అనిపిస్తుందా సార్? రాదండి. ఎందుకంటే చెప్పండి, పబ్లిసిటీకి వచ్చేటికి ఆ డిఫరెన్స్ తెలియదండి. చిన్న సినిమాకైనా ఒకేలా ఉంటాయి డిజైన్స్, పెద్ద డిజైన్ ఒకేలా ఉంటాయి. మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. ఈ పెద్ద ఫిలిమ్స్ చేశానని చెప్పుకోవడానికి బాగుంటుంది. రెండోది ఏంటంటే ఈ పెద్ద ఫిలిం చేసినప్పుడు ఇంకొక సినిమా వస్తుంది ఉంటుంది తప్ప మీకు డిఫరెన్స్. మన క్రియేషన్ ఎక్కువ చేసి బయటకు వచ్చినప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది లేదు ఇప్పుడు. మామూలు జస్ట్ మ్యారేజ్ ఇన్విటేషన్ లాగా అయిపోయింది పబ్లిసిటీ. అది రాదు. సో బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, పుష్ప మూవీ కావచ్చు, ఇప్పుడు వచ్చిన కల్కి కావచ్చు, కన్నడ నుంచి వచ్చిన KGF కావచ్చు, సాలార్, ఇలాంటి మూవీస్ అవన్నీ చూసినప్పుడు సేమ్ ఇదే ఫీల్ కంటిన్యూ అవుతుందా మీకు? మ్యారేజ్ కార్డ్ ఇన్విటేషన్ లాగా కొంచెం ఏంటంటే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది తప్ప పెద్ద ఎక్కువ కనిపించట్లేదు. ఎందుకంటే దానికి మనకి ఓపెన్ అవ్వడానికే పనిచేస్తుంది తప్ప తెలియట్లేదు అది పబ్లిసిటీ. ఒకవేళ నేను రాంగ్గా థింక్ చేస్తున్నా లేదో నాకు తెలియట్లేదు. కానీ ఒక పెద్ద ఫిలిం అలాంటి ఫిల్మ్ చేసినప్పుడు అది ఎలా ఉంటుందో చూడాలి. రీసెంట్ ఫిల్మ్ ముందండి పెద్ద ఫిల్మ్. ఎందుకంటే ఇండియన్ ఎం రత్న గారు చేసిన ఫిల్మ్స్ అన్నీ పెద్ద ఫిల్మ్సే, మోహన్ గారు చేసిన ఫిల్మ్స్ అన్నీ పెద్ద ఫిల్మ్స్ అయ్యి అన్ని పెద్ద ఫిల్మ్సే చేశాను. ఇండియన్ 1 చేశారు, ఇండియన్ 2 చేయలేదు కదా? ఇండియన్ 2 చేయలేదు. ఆ మిస్ అయిన ఫీల్ ఉందా? లేదండి. ఎందుకంటే చెప్పమంటారండి, ఇండియన్ ఫిల్మ్ అనేది అది కొన్ని ఫిల్మ్స్ ఒక రిజిస్టర్ అయిపోతాయి. మళ్ళీ ఆ ఫిల్మ్ని అటెంప్ట్ చేస్తే మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సీక్వెల్ చేయడం మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. అలానే కాదండి, సీక్వెల్ అనేది ఎలా రావాలంటే ఒక కంటెంట్ బాగా వచ్చినప్పుడు ఇది ఒక సినిమా సరిపోదు అనుకున్నప్పుడు రెండోది పార్ట్ చూసి చేయాలి. ఒక సినిమా సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని లింక్ చేస్తే మీకు సరిగా రాదు సినిమా. మీకు అర్థమవుతుందండి? అర్థమైంది. సో బాహుబలి 1, బాహుబలి 2. బాహుబలి అంటే బాహుబలి నేను విన్నంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఫుల్ కంటెంట్ సినిమా తీసేసారు కంప్లీట్. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లైమాక్స్ తీసేశారు. అందులో పాటలు గేట్లు ఏమీ కాదు. సినిమా స్టోరీ పరంగా మొత్తం సినిమా తీసేసారు. వాళ్ళు ఏమనుకున్నారు అది సినిమా తీశారు. అది ఒక సినిమాలో పెట్టడం కుదరలేదు. అందుకని నేను 2గా స్ప్లిట్ చేసి దాంట్లో ఈ తుది మెరుగులు ఉంటాయి కదా, ఈ సాంగ్స్ అన్ని యాడ్ చేసి అవన్నీ చేసి ఎంటర్టైన్మెంట్ పెట్టి దాని సినిమాని చేశారు. అది వచ్చింది. అలా అన్ని సినిమాలకి రావాలి కదా. మీకు ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా హిట్ అయిందని ఆ పేరు 2 అని పెడితే దానికి మీకు లింక్స్ ఎలా దొరుకుతాయి? దొరకవు కదా.
సో కేజీఎఫ్ 1-2 అయింది, 3 రాబోతోంది. పుష్ప కూడా సెకండ్ మూవీ ఉంది. మొన్న రిలీజ్ అయిన కల్కి కూడా. ఇది ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఇండియన్ ఉంది. ఇక ఈ వాటి గురించి నేను చెప్పలేను. రిలీజ్ అవుతున్న సినిమా గురించి చెప్పడం చూడలేదు. ఇది కూడా ఇండియన్ కూడా నేను చూడలేదు. కల్కి కూడా చూడలేదు. ఏది చూడలేదు. రష్లో చూడండి సినిమా. కొంచెం రిలీఫ్ అయిన తర్వాత చూస్తారు. రష్లో చేస్తే వాడు బాగుందంటాడు, వాడు బాగోలేదంటాడు, ఇదంటాడు. నా ఒపీనియన్ తెలియదు కాదు. నాకు సినిమా బాగుందా లేదని నేను చెప్పగలగాలి తప్ప, కానీ ఎవరో బాగుందన్నారు నేను బాగుందంటే అది అర్థం లేదు కదా. అలా క్యారీ అయిపోతే సరిపోదు కదా. సినిమా నేను బాగుందా లేదండి. ఇప్పుడు మనకి అది ఎంటర్టైన్మెంట్, సరదాగా సినిమా చూడడం వేరు. అవును. దాంట్లో ఇంకా దానికి క్రిటిసిజం లేకపోతే ఏం ఉండదు. బాగుందంటే బాగా సరదా చూసేసేవాడు. మన సినిమా చూసినప్పుడు, ఆర్టిస్టిక్గా చూసినప్పుడు ఇది సినిమా ఎందుకు లోపించింది, ఎందుకు బాగుందని ఒక థాట్ మిస్ అయిపోతూ ఉంటుంది కదా. అందుకని ఆ రష్లో చూడకుండా విడిగా చూస్తూ ఉంటాను సినిమా. చూసినప్పుడు బాహుబలి రిలీజ్ అయింది ఒక 10 days తర్వాత ఇప్పుడు చూసాను బాహుబలి. 2 చూసారు. 2 బాగుంది సినిమా. ట్రిపుల్ ఆర్ వచ్చేసి సాటిస్ఫాక్షన్ లేదు. ట్రిపుల్ ఆర్ వచ్చేసేసి ఏంటంటే పుష్ చేశారు అంతే. ఏదంటే జనాల చేత బాగుంది అనిపించారు తప్ప రియల్గా అంత సక్సెస్ కాలేదేమో అని అనిపిస్తుంది. అంటే కలెక్షన్ వైడ్ అయినా లెక్కేస్తే మనం చెప్పాలనుకుంటాం. అవును. ఆస్కార్ దాకా వెళ్ళి ఆస్కార్ గెలుచుకున్న తర్వాత ఫస్ట్ ఆస్కార్ అనేది అది పాయింట్ కాదండి. ఆస్కార్ అనేది పుష్ చేసి తెచ్చుకున్నా తప్ప రియల్గా వచ్చిందా కాదా అనేది తెలియట్లేదు కదా. రకరకాల మేము మీడియాస్లో చూస్తున్నప్పుడు వాళ్ళేమో డబ్బులు ఖర్చు పెట్టారు అంటున్నారు, మేమే కష్టపడి తెచ్చామంటున్నారు. యాక్చువల్గా ఏమనిపిస్తుందని చెప్పమంటారండి, ఇది ఆస్కార్కి ఎందుకు వచ్చిందనంటే దానికి మన ఇండియన్ ఫిలింగా అనేది మనం చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ దాంట్లో బ్యాక్డ్రాప్ ఎవరన్నా అందరూ ఫారినర్స్ ఉన్నారు. సాంగ్లను హీరోలు తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఉక్రెయిన్లో తీశారు. మీకు ఫారినర్స్కి ఎందుకు నచ్చదండి? మొత్తం ఫారిన్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది, దాంట్లో ఇండియన్స్ బిల్డ్ కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే ఆస్కార్ ఏంటంటే పైగా అయినా మన కీరవాణి గారు ఇంటర్వ్యూ కూడా చూశాను. నాకు పెద్ద ఎగ్జైట్మెంట్ లేదా అవార్డు వచ్చిందని. అంటే ముందుగా తెలిసిపోయినప్పుడు నాకు వచ్చేస్తానని తెలిసిపోయినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పుష్ప చూసారు? పుష్ప కూడా 1-2 అవుతుంది. పుష్ప సినిమా చూశాను. సినిమా నాకేం పెద్దగా నచ్చలేదు కానీ ఓకే ఏంటంటే కానీ ఎటం బాగా చేశారు. ఏంటంటే చెక్కల మీద గంధపు కొంచెం ఎర్రచందనం అనేది ఉంది, దాని మీద తీయడం వల్ల అది డిఫరెంట్ కొంచెం కాన్సెప్ట్ కంటెంట్ మార్చారు. బట్ ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో మొట్టమొదటి ఉత్తమ నటుడు పురస్కారం. నేను ఆ స్కేల్ చెప్పట్లేదండి, ఎందుకంటే చెప్పంటారని అవార్డులు ఎందుకు వచ్చినాయి, ఎందుకు స్కేల్కి వెళ్ళింది అది నేను దాని గురించి మాట్లాడడానికి అయితే వాళ్ళు చెప్పిన వర్షన్ అది కరెక్ట్ అండి. ఇప్పుడు మనకు ఒక పర్సనల్ ఒపీనియన్ వచ్చినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ కదా నాకు తెలియదు అండి. ఇది బిజినెస్ కదండి, సినిమా అనేది బిజినెస్, ఎంత హైకి వెళ్తే అంతకు వెళ్తుందండి. కలికి మనకి బాలీవుడ్ స్థాయిని మించిపోయింది, ఏదో గ్లోబల్ వైడ్ గా వెళ్ళిపోయాము, హాలీవుడ్ అనేది వినిపించింది. అవన్నీ వీళ్ళు చెప్పుకుంటున్నాయండి. మనం ఇప్పుడు సినిమా అనేది మనం క్రియేట్ చేస్తామని చెప్పండి, ఫారెన్ నుంచే వచ్చింది, మన ఇండియన్ వర్షన్ కాదు. కెమెరా మనది కాదు, ఈవెన్ ఎడిటింగ్ సెక్షన్ మనది కాదు, కంప్యూటర్ మనది కాదు, గ్రాఫిక్స్ కాదు, గ్రాఫిక్స్ కంప్యూటర్లు చేస్తారు, ఏవి మనవి కావు, ఫారెన్లో చేసున్నాయి, మనం అలాగే అడాప్ట్ చేసుకుంటున్నాం. అందుకని ఫారెన్ మించిపోయిందని చెప్పడం అనేది వర్షన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మన చేసిన వాళ్ళు ఎవరో మన ఇండియన్స్ కాదు, చేసిన వాళ్ళు అంతా కూడా ఫారినర్స్. ఇది అవతార సినిమాకి వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు చేశారు. హాలీవుడ్ స్థాయికి ఎలా వెళ్తారండి? హాలీవుడ్ స్థాయికి థింకింగ్, హాలీవుడ్ స్థాయికి వెళ్తే మీకు ఫస్ట్ హాఫ్ బాగోలేదు, సెకండ్ హాఫ్ బాగుందని ఎందుకు కామెంట్ వస్తుందండి? సీజీ అనేది పుట్టింది, టెక్నాలజీ అనేది ఫారెన్లో పుట్టింది. ఆ ఫారెన్లో పెట్టుకున్నప్పుడు మనం ఏం చెప్తే అది చేస్తారండి, చేస్తుంది అంతే. దాన్ని మించింది హాలీవుడ్ మించిందని ఎలా వస్తుంది? హాలీవుడ్ వాళ్ళు చేయలేని చేస్తే మనం హాలీవుడ్ మించింది. మీరు ఎంత చెప్పినా అవతారాన్ని మించిన గ్రాఫిక్స్ వస్తాయి చెప్పండి. ఇప్పుడు వరల్డ్లోనే టాప్ మోస్ట్ టెక్నాలజీ క్రియేటర్ ఎవరంటే జేమ్స్ కెమెరాన్. దాన్ని మించింది ఎవరు లేనా, ఆయనే ఈ విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా ఆయనే స్టార్ట్ చేశారు. అందులో ఇప్పుడు అవతార్ సినిమా ఉంది, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు 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 కల్కి ఏంటి, మీకు ఇంకొక సినిమా ఏంటి, ఇంకో సినిమా ఏంటి,
బాహుబలి ఏంటి ఇవన్నీ కూడా యాక్టర్లు యాక్ట్ చేస్తుంటేనే సినిమా అది. కానీ అవతార్ యాక్టర్ లేడే. అవును, ఆయన మైండ్లో ఏమనుకున్నదో అక్కడ వస్తుంది అంతే. తెలుసు కదా, ఫుల్ యానిమేటెడ్ ఫిల్మ్ అండి, నాట్ ఏ మామూలు జనరల్ ఫిల్మ్ కాదు అది. ఆయన ఏంటంటే టెక్నాలజీ, ఆయన ఓన్ టెక్నాలజీ అది. ఆ టెక్నాలజీ తీసిందండి. ఆయన క్రియేషన్ లాగా ఎవరు చేయగలుగుతారండి? ఇప్పుడు అండర్ వాటర్లోనూ మీకు ఎలా ఉంటాయి, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, వాడు చేసే క్రియేషన్ ఎలా ఉంటుందండి. అవతారాన్ని అసలు ఎవరిని టచ్ చేయడానికి లేదండి. అంటే అవతారాన్ని ఏ డైరెక్టర్ కూడా చెప్పినా కూడా అది ఆయన క్రియేషన్ వేరండి. ఇన్ని సినిమాలు చూసి ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత 1500 సినిమాలు చేసిన తర్వాత అరే ఈ సినిమాని నేను చేస్తుంటే బాగుండేది, ఇదేదో నేను మిస్ అయ్యాను అని ప్రతి సినిమాకి అనిపిస్తుంది. బాహుబలికి ఎవరికి సక్సెస్ ఉంటే నాకు ఉంటుంది కదా, నేనైతే ఇలా చేసేవాడిని చేసాను కదా, చేసుకోవడం లేదా అది తర్వాత సంగతి. సక్సెస్ మిస్ అయిపోయినా ఉంటుంది కదా. అవును, డెఫినెట్గా ఉంటుంది కదా. ఒక మణిరత్నం ఫిల్మ్ చేస్తున్నారు, మణిరత్నం ఫిల్మ్ మిస్ అయిపోయాను, ఒక రాజమౌళి ఫిల్మ్ మిస్ అయ్యాము, ఎందుకంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ వల్ల, అంతే తప్ప. కానీ ఆ సినిమా వల్ల మనకి ఇంత డబ్బు లాస్ అయిందనే పాయింట్ ఉండదు. ఆ సినిమా వస్తే ఇంత డబ్బు వస్తుంది నాకు రాలేదని ఆ పాయింట్ ఉండదు. క్రియేటివ్గా ఎందుకంటే నాకు ఇప్పుడు మన తెలుగులోనూ అంటే ఎక్కువ ఫారెన్ నుంచి మాట్లాడుతున్నట్టు ఉంటుందని నేను ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడడం అంటే నాకు ఇదే ఇంటర్వ్యూ వాళ్ళంటే ఇదే. అవును కదా, ఎందుకంటే మనకి 60 years దాటిన తర్వాత ఉన్న డైరెక్టర్లు ఎవరు లేరు. అందరు 60 years తర్వాత రిటైర్డ్ అయిపోయిన డైరెక్టర్లు ఉన్నారు. చెప్పండి ఎవరున్నారని చెప్పండి, ఒక డైరెక్టర్ పేరు చెప్పండి. అవును, 60 years దాటిన తర్వాత. ఇప్పుడంతా యంగ్ జనరేషన్ కొత్త వాడు అలా కాదు, 60 years తర్వాత కష్టపడి వర్క్ చేసిన డైరెక్టర్లు ఎవరు ఉంటున్నారు? మీరు ఏ డైరెక్టర్ తీసుకుని రాఘవేంద్ర గారు కూడా 60 years 65 years తర్వాత సినిమా చేయలేదు కదా. రీసెంట్గా 2 years బ్యాక్ ఒక మూవీ, అది లెక్క కదండి. క్వాలిటీ ఆఫ్ వర్క్, క్రియేషన్ అది రావాలి. మీకు అలాగే ఒక డైరెక్టర్ పేరు చెప్తాను. ఒక హీరో, ఒక టాప్ హీరో, ఆయనకి ఇప్పుడు ఎంత 96 years, ఆయన స్టిల్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఆయన ఎవరు సార్? క్లింట్ ఈస్ట్వుడ్ అని చెప్పేసి. ఆయన ఏజ్ ఎంత అండి? ఆల్మోస్ట్ 100కి రీచ్ అవుతున్నారు. ఆయన యాక్ట్ చేసిన దానికన్నా ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలే ఎక్కువ. వరల్డ్లోనే హైయెస్ట్ సినిమాలు చేసింది ఆయనే డైరెక్షన్. ఇప్పుడు కూడా రీసెంట్గా మా సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఆయన అంత ఏజ్లో కూడా ఆలోచించి సినిమా చేసి రిలీజ్ చేస్తున్నారు కదా. ఆయన 2 ఆస్కార్ అవార్డులు తీసుకున్నారు. అలాగే ఇంకొక ఆయన మన రిడ్లీ స్కాట్, ఆయనకి 87 years. ఇప్పుడు గ్లాడియేటర్ 2 వస్తుంది కదా, చూసారండి? గ్లాడియేటర్ 2 ట్రైలర్ చూసారా? గ్లాడియేటర్ 2 వస్తుంది కదా, ఏమాత్రం క్వాలిటీ తగ్గిందండి, క్రియేషన్ తగ్గిందా? మరి ఆయన ఎన్ని సినిమాలు చేశారండి? ఆయన ఆల్మోస్ట్ ఎవ్రీ 2 years సినిమా చేస్తూనే ఉంటాడు. మనకి ఇండియాలో ఏంటంటే చెప్పండి, ఓన్లీ 2 పేర్లే తెలుసండి. మన ఇండియాలో ఎవరికైనా సరే జేమ్స్ కెమెరాన్ లేకపోతే స్టీవెన్ స్పీల్బర్గ్. అని ఫారెన్లో ఏంటంటే చాలామంది డైరెక్టర్లు, గొప్ప డైరెక్టర్లు ఉన్నారు, గొప్ప సినిమాలు తీసుకోవడం ఉన్నారు. వీళ్ళు ఏంటంటే హై సక్సెస్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు మరి జేమ్స్ కెమెరాన్తో ఈక్వల్తో పీటర్ జాక్సన్ ఉన్నాడు. మరి ఆయన పేరు ఎవరు చెప్పుకోరు కదా. అక్కడ ఏంటంటే ఒకళ్ళు మించిన ఒకళ్ళు ఉంటారండి ఫారెన్లో ఉంటారు. మరి అట్లీస్ట్ 87 years ఆయన కుర్రోళ్ళలాగా చేస్తున్నాడు. లాస్ట్ 2 years బ్యాక్ కూడా మొన్న ఒక సినిమా కూడా చేశారు, మన ఇండియాలో రిలీజ్ అవ్వనుకుంటాం. ఇది నెపోలియన్ మీద సినిమా చేశారు. అంతకుముందు హౌస్ ఆఫ్ గుచ్చి అనే ఒక సినిమా చేశారు. అంతకుముందు మార్షియన్ అనే సినిమా చేశారు. అన్నీ టాప్ సినిమాలే కదా ఆయన చేసినాయి. మనకి ఇక్కడ కమర్షియల్ సినిమాలు ఒకటి హిట్ అవుతాయండి, అయ్యే చూస్తారు అంతే. సో ఇప్పుడు లంకా భాస్కర్ గారికి ఏదైనా ఒక డ్రీమ్ ప్రాజెక్టో లేకుంటే ఇది చేయాలి అనేది ఏదైనా ఒక ఆలోచన ఉందా ఇప్పుడు ఈ టైంలో? నాకేంటంటే మా అబ్బాయికి కోఆపరేట్ చేయాలని ఉంది అంతే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనకు తెలిసినది ఏదైనా ఉంటే ఇప్పుడు వాడికి అబ్బాయికి ఏం చెప్తారంటే ఎంత క్రియేటివ్ డెవలప్ చేసుకోమని చెప్తారండి. అంతేకాని డబ్బు సంపాదించుకో, ఆ ప్లాట్ కొనుక్కో, ఇది కొనుక్కో, అది కాదు. అవి ఎన్ని పెరుగుతాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. డబ్బు దగ్గర ఉన్నప్పుడు ప్లాట్ కొనుక్కోకుండా స్థలం కొనుక్కోకుండా ఉంటారు వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము హైదరాబాద్ నుంచి చెన్నైకి ఇంత దూరం వచ్చినందుకు ఒక వర్త్ఫుల్ వీడియో చేసాము అనే అదైతే సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతకాలం మీరు ఇంత పబ్లిసిటీ డిజైనర్గా ఇన్ని సినిమాలు చేసిన ఒక పబ్లిసిటీకి దూరంగా ఉన్నారు. మీరు దూరంగా ఉన్నామని అనుకోవడం కాదండి, అది కాలం. అది ఏంటంటే అవసరం లేదనుకున్నారు. జనరేషన్
జనరేషన్ చేంజ్ అండి. ఒక్కొక్క ఎవరైనా ఒక టెక్నీషియన్స్ వస్తూ ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకోళ్ళు యంగర్ జనరేషన్ వస్తూ ఉంటారు. మా గురువుగారు వచ్చినప్పుడు ఆయనే నెంబర్ 1, ఆయన తర్వాత నేను వచ్చాను, నా తర్వాత వచ్చిన వాళ్ళు. అది లెక్కేసుకోవాలి తప్ప కానీ దీన్ని వదిలేసుకున్నామనో దూరంగా ఉన్నామనో అలా అనుకోకూడదు. సో భాస్కర్ గారు, మీ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి మీరేంటో సినిమాలన్నీ చూపించేశాయి, మీ పబ్లిసిటీ డిజైన్ ఎలా ఉంది, సినిమా సక్సెస్కి ఎంత హెల్ప్ అవుతుంది అని. బట్ లంకా భాస్కర్ గారు మా ముందుకు వచ్చినారు, మాతో ఇంత మాట్లాడారనేది ఇక్కడ నుంచి బయటికి వెళ్తుంది. బట్ మీరు ఇంతలా చేసినటువంటి కృషి వెనకాల, మీరు చేసినటువంటి సక్సెస్ వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు? అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, తర్వాత నన్ను కోఆపరేట్ చేసిన నాకు కోఆపరేట్ చేసిన వాళ్ళు నాకు ఏం రత్నం గారు ఉన్నారు. ఆయన సినిమాలన్నీ నేను ఎక్కువ ఆయన దాంట్లో ఫుల్గా నేను వర్క్ చేస్తున్నాను. అలా ఎడిటర్ మోహన్ గారు ఉన్నారు, ఆయన సినిమాలన్నీ నేను వర్క్ చేస్తున్నాను. వాళ్ళందరూ నన్ను పెట్టుకుని కోఆపరేట్ చేసి పెట్టే కదా నా పేరు బయట రావడం అంటే నేను చేసిన వర్క్లు నేను రావడం. అందువల్ల దీంట్లో ఏంటంటే ఏ ఇండస్ట్రీ అయినా, తెలుగైనా, తమిళైనా, హిందీ అయినా, ఎవరైనా సరే ఇంట్లో చేసిన ప్రతి ఒక్కరు, ప్రతి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ సహకారం ఉండబట్టే, అవకాశం ఉండబట్టే కదా నా వర్క్ బయటపడింది. అవును, ఈరోజు ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాం, లేకపోతే ఏం చేయగలుగుతాం, లేదు కదా. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. తెలుగు వాళ్ళకి, తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తారు? తెలుగు వాళ్ళకంటే మన తెలుగు అండి అనుకున్నప్పుడు దాన్ని మించింది ఏముంటుంది. ఎందుకంటే రాఘవేంద్ర గారి ఫిలిమ్స్ అందరు టాప్, గోపాల్ గారు, రాఘవేంద్ర గారు అందరు సినిమాలు చేశాను. ప్రతి డైరెక్టర్ సినిమాలు చేశాను, ప్రతి ప్రొడ్యూసర్ సినిమాలు చేశాను, ప్రతి హీరోస్ సినిమాలు చేశాను. లేటెస్ట్ జనరేషన్ మిస్ అయింది తప్ప కానీ ఇది ఈ రామ్ చరణ్ వీళ్ళు ఈ బంచ్ మిస్ అయింది తప్ప చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున గారు అందరూ కూడా, వీళ్ళందరి సినిమాలు కూడా నాకు చేయడం అదృష్టం. అంటే మనకు వృత్తితో పాటు అదృష్టం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనం పిలవడం, వాళ్ళని సాటిస్ఫై చేయడం, వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం ఇది. కానీ నేను ఒకటే ఏంటంటే చెప్పంటారండి, ఇప్పటివరకు ఎవరు చేసి ఉంటారని అనుకుంటున్నానండి. నా దగ్గర నుంచి ఒక సినిమా కూడా, ఒక డిజైన్ కూడా లేట్ అయిందనే వర్షం మట్టుకి ఇన్ని సంవత్సరాలు లేదు, కంప్లైంట్ అనేది లేదు, ఒక్క సినిమా కూడా లేదు. అంత ఫుల్గా అందరికీ జస్టిస్ చేశాను. అలాగే వాళ్ళు కూడా నాకు అందరూ అంత బాగా కాన్ఫిడెన్స్ మీ మీద ఉంది, అదే సాటిస్ఫాక్షన్ కూడా వచ్చింది వాళ్ళకి. మనం చేసిన వర్షం కూడా చేసిన ఏ ప్రొడ్యూసర్ని అడిగినా కూడా చెప్తారు, భాస్కర్ అంటే మాకు ఎప్పుడు లేట్ చేసిందే లేదని. ప్రొడ్యూసర్ల పేరే బోల్డ్ లిస్ట్ ఉందండి చెప్పాలంటే, చాలా 1500 సినిమాలు అంటే కనీసం ఒక 20-30 మంది ప్రొడ్యూసర్లు కూడా నేను పేరు రాసుకుని చెప్పాలి తప్ప సడన్ గా గుర్తురావు కదండి. అవును, అది ఇప్పుడు కూడా కాదు కదా సార్. మీరు 74లో ఇక్కడికి వచ్చినప్పుడు, 80s నుంచి మీరు చేస్తున్నప్పుడు ఇంతమంది అయితే ఉంటారు కదా, 44-45 ఏళ్ళుగా మీరు చేసిన దాంట్లో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సర్వీసెస్కి థ్యాంక్ యూ సో మచ్, మీ క్రియేటివిటీకి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.